ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మరొకసారి ఆయన సన్నిధిలోనికి మనలందరినీ నడిపించినాడు. ఇది నిజంగానే ఆనందకరమైనటువంటి సమయం. ఇది నిజంగానే ఆనందకరమైనటువంటి సమయం అయి ఉన్నది. మనం నమ్మినచ్చో ఇక్కడి నుంచి వెళ్ళేలోగానే ఖచ్చితమైనటువంటి జీవాన్ని, శక్తిని మనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తాము. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. నమ్మండి. ఇక్కడ వినిపింపబడేది నా దేవుడి వాక్యమే గనుక ఇక్కడ నుంచి నేను పొందుకొని వెళ్ళేది కూడా నా దేవుడి శక్తి అని నమ్మాలి. మీరు మాటల్లో శక్తి ఉంటుందయ్యా, ఖచ్చితంగా ఉంటుంది. నిజంగానే ఈ లోక సంబంధమైన జ్ఞానంలో కూడా మీరు చూసినట్లయితే మాట, వాక్కు, శబ్దము, సౌండ్. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ బిగ్ బ్యాంగ్. చదువుకున్న వాళ్ళకి చెప్పా. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్. ఆ వాక్యమే సైంటిస్టులకు బిగ్ బ్యాంగ్ లాగా కనబడ్డది. ఎందుకంటే దేవుడి యొక్క స్వరము ఉరుముల స్వరం లాగా ఉంటుంది కనుక ఆయన స్వరం ఉరుముల్లాగా ఉండేసరికి ఉరుము ఎలా పడుతుంది? దుడిలని పడుతుంది. దాన్ని వాడు బిగ్ బ్యాంగ్ బాంబ్ అనుకుంటున్నాడు. వింటున్నారా? నిజంగానే. కాకపోతే జరిగినటువంటి సృష్టి క్రమంలో ఉన్నటువంటి ఆ సత్యాలను గ్రహించడానికి నీవు నేను ఎన్నిక చేయబడ్డవారం. నిజంగానే ఈ యొక్క వర్తమానములను బట్టి, ఈ జ్ఞాన వివేచనలను బట్టి, సిద్ధపరచుచున్న ఆయన ఆత్మను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెందునుగాక. చాలా సంతోషం. చదవబడినటువంటి లేఖనాలను బట్టి మనం చూస్తే కనుక మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులై ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకునేప్పుడు జాగ్రత్తగా వినండి. సహవాసంలో వ్యక్తులు ఒక చోట కలిసినప్పుడు కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొన్ని చోట్ల అపార్థాలు ఉంటాయి. ఎదుటివాడికి నేను అన్నది సరిగ్గా చేరువకపోవచ్చు, ఎదుటివారన్నది నాకు సరిగ్గా చేరువకపోవచ్చు. అక్కడ దుష్టుడు ఏ రూపంలోనైనా సరే వాడు పనిచేసి ఆ చక్కటి సహవాసాన్ని వాడు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అన్నమాట. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ గడియ వర్తమానికుడు గుండా ఒక మాట అంటాడు. Satan tries to always separates you from your flock. దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా పట్టుకోండి. సాతాను చేసేటువంటి కుతంత్రాలలో వాడు ఎప్పుడు నీపైన విజయం సాధిస్తున్నాడు అంటే నిన్ను మందలో నుంచి మొదటిగా వ్యక్తిగతంగా ఒంటిగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు అలాగూ చేయడమే వాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మాట జాగ్రత్తగా వినండి. ఒక గొర్రెల మంద పోతున్నప్పుడు అది పూర్తి మందగా ఉన్నప్పుడు కూడా మిగిలిన జంతువులు వాటిపైన దాడి చేయడానికి వచ్చి వెనక ముందు ఆడుతూ ఉంటాయి. కానీ ఆ మందులో నుంచి ఒక గొర్రె మందకు కొంచెం దూరంలో ఉండి అది మేస్తున్నది అనుకోండి, అది శత్రువు చేత పట్టబడడానికి అత్యంత సులువైనటువంటి బలి, అత్యంత సులువుగా పట్టబడుతుంది. వాడు చేసే కార్యక్రమం కూడా అదే. మీరు ఎప్పుడన్నా సింహాలను కానీ మిగిలిన పులులను కానీ జంతువులు కానీ వేటాడిన వీడియోలు మీరు చూస్తే ఆ మందులో నుంచి ఆ జంతువును వేరు చేస్తుంది. అది ముందు పక్కకి తీసుకెళ్తుంది. అది దాంట్లో నుండి చేయదు. ఎందుకంటే చివరికి సింహం వెళ్ళి దున్నపోతుల యొక్క గుంపులో ఒకదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే మిగిలిన దున్నపోతులు వచ్చి కూడా పొడి చేస్తాయి, దాన్ని చంపేస్తాయి. సింహాన్ని అయినా కూడా కుక్కలైనా సరే, అడవి కుక్కలైనా సరే, ఒక 20-30 కుక్కలు ఉన్నాయంటే దానిలో దేన్ని పట్టుకొని పోవు. ఒకదాన్ని పట్టుకోగానే ఇంకొకటి వచ్చి కరుస్తూ ఉంటుంది. కానీ అవి ఎప్పుడు విజయవంతం అవుతాయంటే ఆ మందలో నుంచి నిన్ను వేరు చేసి, వేరుగా ఉన్నట్లుగా నీకు ఒక ఆలోచనలు తయారు చేసి క్రియల రూపంలో నువ్వు మంద నుంచి దూరంగా ఉండడం నువ్వు ఒక్కసారి ప్రారంభించగానే నీవు ఖచ్చితంగా సాతానుగాడి యొక్క ఉరిలో చిక్కబడబోతున్నటువంటి నువ్వు బలి పశువు. ఎల్లవేళలా స్టిక్ టు యువర్ ఫ్లాక్. నీ మందతోనే నువ్వు కలిసి ఉండాలా. కానీ మందతో కలిసి ఉంటే అపార్థాలు వస్తున్నాయి కదా బ్రదర్. ఒకరినొకరు మాటలు అనుకుంటున్నారుగా, ఒకరినొకరు ప్రేమిస్తామని మాటలు అంటున్నారు కానీ కొంతమందిలో క్రియల్లో కనబడట్లేదుగా. అనేకుల యొక్క మాటల్లో అపార్థాలు కనబడుతున్నాయిగా, కనిపిస్తాయి. నేను మరలా చెప్తా ఉన్నాను, ఈ చర్చ్ అనేటువంటి ఈ సంఘము, ఈ యొక్క స్థలము, దేవుడు పెట్టిన ఈ వ్యవస్థ ఆత్మ సంబంధమైన రోగుల కొరకే. హాస్పిటల్లోనికి వచ్చిన రోగులందరికీ ఒకేసారి డిశ్చార్జ్ అవ్వరు. అందరూ ఒకేసారి బాగుపడరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పీడ్లో బాగుపడతాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క సమయంలో డిశ్చార్జ్ అవుతాడు. అలాగే ఈ హాస్పిటల్లో కూడా
ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మన నీతికరణను సంపూర్తి చేస్తారు, ఒక్కొక్కరు శుద్ధీకరణ మరొక స్థాయిలో చేస్తారు, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చేస్తారు. అంతేగాని మీరు చర్చ్ అంటారు, దేవుడు దేవుడు అంటారు, ఈ మాత్రం దానికి చర్చికి వెళ్ళడం దేనికి అని చాలామంది రకరకాల మాట్లాడడం మనం వింటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు మనతో జరిగినప్పుడు మనం ఇంకా పరిపూర్ణం కాలేదు. క్రీస్తు సారూప్యతలోనికి మనం ఇంకా మలచబడలేదు. సంపూర్ణంగా మలచబడిన వారిలో కొన్ని తప్పిదాలు దొరికినప్పుడు ప్రపంచం చూస్తున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు కూడా సాతానుగాడు లేఖనాలు ఎత్తినట్టుగానే వారు కూడా లేఖనాలు ఎత్తే మాట్లాడతారు. మళ్ళీ ఏదది? వాళ్ళు కూడా లేఖనాలు ఎత్తే మాట్లాడతారు. ఏమంటారు? నేను వచ్చి నిన్ను గుద్దా, నేను వచ్చి నిన్ను కడుపులో గుద్దేశా, గుద్దిన తర్వాత నువ్వేం చేసావు? వద్దు బ్రదర్ అన్నావు, అయినా ఇంకోటి గుద్దా, అప్పుడు తట్టుకోలేక నన్ను తోసేసావు. అప్పుడు నేనేమంటావు తెలుసా? 70 ఏళ్ళ మారైనా క్షమించమన్నాడు ప్రభు, నన్ను ఎందుకు క్షమించలేదు నువ్వు? వాక్యం పట్టుకుని వచ్చాడు వాడు. కరెక్టేనా? అప్పుడు నీకు అనిపిస్తుంది ఏమని? తప్పు చేసింది వాడే, లేఖనం ఎత్తేది వాడే, నేనేం చేసేది ఇక్కడ? యేసు ప్రభు దగ్గర కూడా సాతానుగాడు చేసిన ఆ యొక్క ప్రయోగం కూడా అదే. వాక్యాన్ని పట్టుకునే వచ్చాడు వాడు. మీలో ఎవరైనా వాక్యాన్ని బట్టి మారారనుకోండి, మీలో ఎవరైనా వాక్యాన్ని బట్టి కనుక పరివర్తన చెంది మంచి దిశకు అడుగులేస్తున్నారనుకోండి, ఎవడిలోనైతే సాతాను పనిచేస్తుందో వాడు వాక్యాలు అయితే మళ్ళీ మీలో తప్పులెత్తికే ప్రయత్నం చేస్తాడు. కరెక్టేనా? వాడు వాక్యాలు ఎత్తి మళ్ళీ తప్పులెత్తికే ప్రయత్నాలే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు పీటర్ గారు ఉన్నారు. పీటర్ గారు రూబెన్ బ్రదర్కి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలా, ఇచ్చేశాడు. అయ్యో బ్రదర్, నేను నీ దగ్గర అనుకోని రీతిలో తీసుకోవాల్సి వచ్చింది, ఇంతకాలం నేను బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, క్షమించు అని తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేసినప్పుడు రూబెన్ బ్రదర్ ఏమంటాడు? కొన్ని ఏమనాలి? ఆత్మచేత నింపబడిన వ్యక్తి అయితే తన సహోదరుడిలో కలిగినటువంటి ఆ పరివర్తన బట్టి ఏమనాలి? చాలా సంతోషం బ్రదర్, మీలో మార్పు కలిగినందుకు, అయినా కూడా దీన్ని బట్టి నేను మీ పైన ఎలాంటి కోపాన్ని పెట్టుకోలేదు అని ఇతడిలో ఉన్నటువంటి ప్రేమను కూడా వ్యక్తపరచాలా. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కానీ రూబెన్ బ్రదర్ ఏమంటాడు అక్కడ? ఒకవేళ ఆయనలో కనుక దుష్టుడే ఉంటే, ఆయనలో కనుక సరైనటువంటి ఆత్మ సమతుల్యత లేకపోతే అతను ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? అయ్యా రెండింతలు, ఏంటది? రెండింతలు. ఇక్కడ దేవుడు ధనాన్ని చూస్తున్నాడా లేదా ఆత్మలో కలుగుతున్న పరివర్తన చూస్తున్నాడా? దేవుడికి ధన సంబంధమైన విషయాలతో ఎన్నడూ ఆయన డీల్ చేయడు. ఇట్ డస్ దట్ మ్యాటర్స్ ఇన్సైడ్ వాట్ ఈజ్ యువర్ హార్ట్. అక్కడ బాహ్యంలో నీకు కనబడుతున్నటువంటి ఆ డబ్బునో దాన్నో దీన్నో ఎక్కువగా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆ అంతరంగంలో జరుగుతున్న మార్పును చూస్తున్నాడు ఆయన. అయినప్పటికీ ఈ సహవాసం అన్నాక అపార్థాలు, అయ్యా కొన్ని చోట్ల గొడవలు, భేదాభిప్రాయాలు, కొన్ని చోట్ల ఏమవుతుందంటే పోటీతత్వాలు కనబడుతూ ఉంటాయి. వీటన్నింటినీ జయించగలిగినటువంటి ఏకైక ఆయుధం సహవాసంలో దైవికమైన ప్రేమ ఒక్కటే. అన్నమాట వింటున్నారా? దైవికమైన ప్రేమ ఒక్కటే ఈ సహవాసంలో వచ్చేటువంటి ప్రతి ఉడిదుడుకుని జయించగలిగేది. ఏ ప్రేమ? నాట్ ద ఫిలౌషియా, వ్యక్తిగత ప్రేమ కాదు. స్టోర్గే, కుటుంబ ప్రేమ కాదు. ఇంకా ఎరోస్, శరీర సంబంధమైన ప్రేమ కాదు. మరియు లుడోస్, ఆకర్షణీయమైన ప్రేమ కాదు. ఇంకా ప్రాగ్మా అంటే బహుకాలం, లాంగ్ లాస్టింగ్ లవ్ కాదు. అంతేనా? ఇంకేదైనా మిస్ అయ్యామా? కాదు. ఓన్లీ ద డివైన్ లవ్ ఈజ్ ఏబుల్ టు హీల్ ఎవ్రీ క్రాక్ ఇన్ ద ఫెలోషిప్. ప్రతి పగులును కూడా పూడ్చగలిగేది దైవికమైన ప్రేమ. ఈ దైవికమైన ప్రేమలో అత్యంత ప్రధానమైన సూత్రం ఏంటో తెలుసా? ఎదుటోడి నువ్వు ఆశించడం నువ్వు మానేసేయాలా. దైవికమైన ప్రేమ అంటేనే మొట్టమొదటిగా నువ్వు ఎదుటోడి దగ్గరికి ఆశించొద్దు. ఇన్ని వాక్యాలు దైవికమైన ప్రేమ గురించి ఏది ప్రేమ ఏది అని మిమ్మల్ని వాడు అడిగాడు అనుకోండి, జాగ్రత్త పడండి, వాడిలో ఇంకా పరిశుద్ధాత్మ పనిచేయడంలా. ఎందుకంటే దైవికమైన ప్రేమకు మాదిరి యేసు ప్రభు వారే. ఆయన ప్రేమను మొదట అడగలే, తానే ఇచ్చాడు. ఇచ్చే తర్వాత అడిగాడు. మీరు దైవికమైన ప్రేమను రుచి చూడాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఎదుటి వాడిని అడగద్దు, మీరు మొదటగా మీరు వెళ్ళి వారికి ప్రదర్శించండి, మీరు చూపించండి. వాడు చెప్పగలగాలి ఇది మనుషునిలో నుంచి వచ్చిన ప్రేమ కాదు, ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముల వల్ల కలిగే ప్రేమ అని వాడు రుచి చూసిన తర్వాత అప్పుడు వాడి యొద్ద నుంచి మీరు అడగండి. సహోదరుడు అలా నడవడం సరి అనేది కాదు.
దైవికమైన ప్రేమలో మన నడవడికి ఇలా ఉండాలి అని అప్పుడు మనం కోరుకోవాలి. దైవికమైన ప్రేమ అంటేనే అది. నేను ప్రేమించను, నేను మాట్లాడను, నేను దగ్గరికి రాను, బట్ అందరు నా దగ్గర రావాలి, అందరు నాతో మాట్లాడి అందరం సరి చూసుకోవాలా. ఇది స్వార్థపూరితమైన ప్రేమ. ఇది మగ్దలేనే మరియకు పట్టినటువంటి 7 దయ్యాలు ఒక దయ్యము. గుర్తున్నాయా? స్వార్థం అనేది ఉందా? సెల్ఫిష్నెస్. ఇది ఒక దయ్యం, ఇది ఒక ఆత్మ. ఇదేం చేస్తుందంటే నా నుంచి ఎవరికి ఏది వెళ్ళదు, ఏ ప్రేమ వెళ్ళదు. నేను ఎవరికి సంఘంలో ఎవరికి నేను సంప్రదింపులు జరపను, ఏ ఒక్కరితో నాకు అక్కర్లే, నా కుటుంబం నేను చక్కగా ఉంటే చాలు, ఎవడు ఏమైనా పర్వాలేదు, బట్ నన్ను మాత్రం అందరూ అడగాల. నేను ఇరుకుల ఇబ్బందులు ఉంటే నన్ను సంఘం ఏమని నన్ను పలకరించాలా, నాకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు నా గురించి ప్రార్థించాలా, బట్ నేను గురించి ఎవరి గురించి చేయను, నేను ఎవరితో మాట్లాడను. కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటాయంటే సహవాసంలోకి వచ్చిన కొలది అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కదండి. ఆ ఇరుకుల ఇబ్బందుల వలన గొడవలు ఎందుకు అయిపోతాయేమని నేను వాళ్ళని ద్వేషించట్లేదు, కానీ కొంచెం దూరంగా ఉంటున్నాను. ఏంటది? నేను కలవట్లేదు అట్లని చెప్పి దూరంగా, అంటే వాళ్ళతో నేను ద్వేషించట్లేదు, కొంచెం దూరంగా ఉంటున్నాను. జాగ్రత్త, సాతానుగాడు ఎత్తుకపోయే నెక్స్ట్ గొర్రెవు నువ్వే. మంద నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలు. దుష్టుడు ఏ విధమైనటువంటి రూపంలో ఎత్తుకుపోతాడు, అల్లడితో కూడిన ఆటపాటలు చేయిస్తాడు నీతోని, రాజకీయపరమైనటువంటి కోణాలు తీసుకెళ్తాడు, నిన్ను సినిమాలు తీసుకెళ్తాడు, నీ కుటుంబాన్ని బాగా కాపాడుకోలేని పరిస్థితిలో పడేస్తాడు వాడు. మంద నుంచి దూరం జరిగామా నాశనానికి దగ్గర పడినట్టే. జాగ్రత్త. ఈ యొక్క సహవాసంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను జయించగలిగే ఏకైక మెడిసిన్ దైవికమైన ప్రేమ. ఈ దైవికమైన ప్రేమను మనం బహు కొంతకాలం నుంచి చూస్తున్నాం. నేను నిన్ననే చూసా, మే మంత్ నుంచి చూస్తున్నాం. మే నెల నుంచి ప్రతి ఆదివారం ఇదే వర్తమానం. మీరందరూ ప్రేమలో ఎదిగారు అనుకుంటా. ఇప్పటికే కొంచెం ఉన్న మార్పు అయితే కలుగుతుందిగా. ఖచ్చితంగా తెలుసుకోవడం మాత్రమే కాదు, వినువారు మాత్రమే ఉండకుండా అలాగూ చేయువారిగా మనం ఉండాలి. ఆమె ఇక్కడ మనము ఒక వచనాన్ని చూద్దాం, 18వ వచనాన్ని. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అంటే మీరు కలిగి ఉండవలసిన దైవికమైన ప్రేమ అది పరిపూర్ణము చేయబడకపోతే మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట అసాధ్యము. మన ప్రేమ పరిపూర్ణము కాకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ధనం అనేది ఒక కారణము, నేను దాని తర్వాత భవిష్యత్ కాలంలో చెప్తాను. అనేకమైన కారణాల వల్ల ఈ ప్రేమ పరిపూర్ణం కాలేకపోతున్నది. నా మాట వింటున్నారా? ఎందుకంటే యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాడు, అయినను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, నీ ఆస్తిని మీ ప్రజలందరికీ పంచనగానే వాడు దాన్ని బట్టి అభ్యంతరపడ్డాడు. వాడి ధనము వాడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను పరిపూర్ణం చేయలేకపోయింది. ప్రేమ కలిగి ఉన్నాడు, ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు టు సమ్ ఎక్స్టెంట్, అంటే కొంత మట్టుకు మాత్రమే దేవుడికి విధేయుడై ఉన్నాడు. కానీ అది పరిపూర్ణము చేయబడుటకు తన ప్రాణమును సహా ద్వేషింపాలి, ఆడు సమస్తాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడాలన్న మాటలు రాగానే వాడు దాన్ని బట్టి అభ్యంతరపడి ప్రేమను పరిపూర్ణము చేసుకున్నట్లో విఫలుడైపోయి తప్పిపోయినాడు. బ్రదర్, మరి అప్పటి వరకు చాలా ఆజ్ఞలు పాటించడానికి దానివల్ల ఏం ఫలం లేదంటారా? పరిపూర్ణతలో ఉన్నవారు మాత్రమే దేవుడి భార్యగా ఎంచబడతారు. ఎందుకంటే భార్యల గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆమెకు ఎలాంటి మడత ఉండదు, మచ్చ ఉండదు, కలంకం ఉండదు. ఆ పరలోకపు తండ్రి ఎలాగూ పరిశుద్ధుడో పరిపూర్ణుడో ఆయన యొక్క భార్య అలాగే ఉంటుంది. మనం పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, చేరువవ్వాలనేది దేవుడి యొక్క ఆజ్ఞయు సంకల్పం. అది ఆమేన్. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు కదా. బైబిల్లో 2 రకాల భయాలను గురించి మాట్లాడుతున్నట్టు చూస్తాం మనం కదా. అయ్యా కనిపిస్తుంది ఫోన్లో? పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. బైబిల్లో 2 రకాల భయాలు చూసాం కదా. ఒకటి ఏ భయమయ్యా? మన సామెతల గ్రంథంలో చూస్తాం, ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారము. 2 చోట్ల ఉంటుంది ఆధారం అని రాయబడింది, టెన్షన్ పడబాకండి. ఇదేంటది? యెహోవా యందు కలిగే భయభక్తులు.
మరొక భయం ఉంటుంది. ఏంటది? తిమోతి రాసిన పత్రిక త్వరగా 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా కొంచెం వేగవంతంగా, మనం ఇంకా ఆ పాతదానంలో ఎక్కువ సమయం గడపకూడదు. దేవుడు ఇంద్ర నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈ పిరికితనం గల ఆత్మని తెలుగులో మీరు చూస్తున్న దానికి ఇంగ్లీష్లో ఏముందమ్మా ఓంకార్? స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటే భయాన్ని కలగజేసే ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ ఉన్నప్పుడు మనకు ఇంద్రియ నిగ్రహం రాదు, మరియు ప్రేమ రాదు, మరియు అయ్యా దేవుడిచ్చిన ఆత్మ వల్ల మనకు కలిగేవేంటివి? ఆ వాక్యాన్ని మరలా చదవండి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉంటుంది, దీనికి విరోధంగా పిరికితనం గల ఆత్మ ఉంటుంది. ఎసార్నో దేవునికో ఈ యెహోవా యందు భయభక్తులు కలిగింపజేసేటువంటి ఆయన ఆత్మను పొందుకుంటే వాడిలో ప్రేమ ఉత్పత్తి అవుతుంది, శక్తి ఉత్పత్తి అవుతుంది, ఇంద్రియ నిగ్రహాలు ఉత్పత్తి అవుతాయి. జాగ్రత్తగా వినండి, ఆ పదాలు చక్కగా మంచిగా పట్టుకోవాలయ్యా. ఏంటంటే అది ప్రేమ, శక్తి, ఇంద్రియ, జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేవుని యొక్క ఆత్మ రావడం వల్ల ఒకటి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇది కాకుండా వేరే ఆత్మ, ఏది భయాన్ని కలగజేసే ఆత్మ వచ్చినప్పుడే మనుషులు పిరికితనానికి గురవుతారు. కరెక్టేనా? ఇదేంటిది? పిరికితనం గల ఆత్మ. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పిరికితనం గల ఆత్మ, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని చూడాలి మీరు. మొదటిగా దేవుని ఆత్మ మరియు నిజంగా స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయాన్ని కలగజేసే ఆత్మ, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అది. ఇదిగో ఈ భయము మనలను దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణని చేయదు, కానీ ఈ భయం మనల్ని దేవునిలో పరిపూర్ణ చేస్తుంది. అంతేకాకుండా ఈ భయము దేవునిలో మనకు ప్రేమను, శక్తిని, ఇంద్రియ నిగ్రహాలు నిగ్రహించుకునే శక్తిని కూడా ఇస్తుంది. నా మాట వింటున్నారా? ఈ ఆత్మ ఉన్న చోటే శక్తి కనబడుతుంది, ఈ ఆత్మ ఉన్న చోటే పవిత్రత కనబడుతుంది, ఈ ఆత్మ ఉన్న చోటే దేవుడి యొక్క ప్రశస్తమైన ఆత్మ ఉనికి అల్లాడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. నేను మీకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. దానిలో మనం ముందుకెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఈ రెండు మధ్యలో వ్యత్యాసం తెలియపరచబడాలి కొన్ని చోట్ల. గమనించండి. జెనసిస్, ఆది కాండము 20వ అధ్యాయము జెనసిస్ ఆది కాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు అబీమెలెకు అంటే ఆలోచించండి, ఇక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. దేవుడు అబ్రహామును నడిపించుచున్న సమయంలో అక్కడ అబీమెలెకు యొక్క ప్రాంతానికి రాగానే ఇతని యొక్క భార్య ఇప్పటివరకే అందంగా రూపవతిగా మార్చబడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి, నీవు అందంగా ఉన్నావు కాబట్టి ఇక్కడ నిన్ను చూసి నిన్ను తీసుకెళ్లాలనే కోరికతో అడ్డుగా ఉన్న నన్ను చంపుతారేమో, కాబట్టి ఎవడైనా నిన్ను అడిగినట్లయితే నేను నీకు అన్నా అని చెప్తా, నువ్వు నాకు చెల్లెమని చెప్తాను, నువ్వు దాన్ని అంగీకరించు అనగానే ఆమె నిజంగానే అందంగా ఉంది. అబీమెలెకు చూశాడు, ఆమెతోని అతడు వివాహం ఆడడానికి తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అతన్ని గద్దించాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ అక్కడ ఒక పదాన్ని వాడతాడు చూడండి, అబ్రహాము. అప్పుడు అబీమెలెకు అడిగాడు, నువ్వు ఏమి చూచి ఈ కార్యం చేసితివి అడిగాగా అప్పుడు అబ్రహాం చెప్తాడు, నేను ఇలాగూ చేయడానికి గల కారణం ఏంటో చూడు. ఏంటది? అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదోరనుకొని చేసితిని. అంటే ఈమె నా చెల్లెలన్నమాట నిజమే, కానీ నేను ఎందుకు ఇలాంటి మాట మాట్లాడి ఇది గోప్యంగా లేకపోతే నర్మగర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ స్థలంలో దేవుడి భయం లేదు. ఈ స్థలంలో దేవునికి భయపడే చోట, దేవుడికి భయం అంటే దేవుడు చంపుతాడని కాదయ్యా,
భయము అంటే అక్కడ ఆయన సార్వభౌమాధికారానికి నిత్య శక్తిని బట్టి కలిగే గౌరవం అది. అలాంటి గౌరవాలు ఇక్కడ లేవు గనక నాకు ఏ ఆపదైనా రావచ్చు. దేవుడు భయం లేని చోట ఏమొస్తుంది అయ్యా? అపవిత్రత జరుగుతుంది. దేవుడి భయం లేని చోట ఆపదలు వస్తాయి. దేవుడు భయం లేని చోట జనులు కట్టు లేకుండా ఎటుపడితే తిరిగిపోతారు. కరెక్టేనా? దేవుడి యొక్క భయం లేదు గనక ఈ స్థలంలో నేను అలాంటి కార్యం చేయవలసి వచ్చిందయ్యా అని అబ్రహాం మాట్లాడే సందర్భం కనబడుతూ ఉంటుంది. నమ్మడండి. మరొక ఉదాహరణ చూపిస్తాను. దాంట్లోనే జెనసిస్ 42వ అధ్యాయం 42 చాప్టర్ 42వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చిరని అడిగిను. అందుకు వారు ఆహారము కొనుటకును కానాను దేశం నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిను, కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చిరని వారితో అనగా వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి కదా. ఇది మనందరికీ తెలిసిన సందర్భమే. దేవుడు జీవమును కాపాడుకొనుటకై ముందుగా యోసేపుని ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. ఆ తర్వాత కలిగినటువంటి అత్యంత గొప్ప కరువులో తప్పించబడుటకై వారందరూ కూడా ఎక్కడైతే ధాన్యం దాచిపెట్టబడిందో, సమృద్ధిగా దేవుడి యొక్క నడిపింపులో సమృద్ధిగా నిల్వ చేయబడిందో అక్కడికి వీరి సహోదరులు రాగానే అతన్ని చూసి మీరు గూఢాచారులా? కాదండి, కాదు, మేము కేవలం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చాం, మాకు ఆహారం కావాలి, ఈ కరువులను తప్పించబడాలనుకుంటున్నాం. అప్పుడు నిజంగానే అన్యుల్లాగే కనబడ్డాడు. మొదటి చూపులోనే ఇక్కడ యోసేపు తన సహోదరులను గుర్తుపట్టేశాడు ఆయన. కరెక్టేనా? తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని మీరు ఏగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చిన వారితో అనగా వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకు వచ్చితిమి. ఆలోచించండి, చిన్నప్పుడు వచ్చిన కళ పెద్దవాడైన తర్వాత కూడా, అంటే కొన్ని కళలు నెరవేర్పు జరగడానికి ఎన్ని సంవత్సరాలు? 20-30 ఏళ్ళు పడుతుంది అక్కడ, అంతేనా అయ్యా? కొన్ని కళలు నెరవేర్పు జరగడానికి ఇట్ మే టేక్ 20, 40, 50 ఎన్ని ఇయర్స్ అయినా పట్టచ్చు. కానీ దేవుడి యొద్ద నుంచి వచ్చినది ఖచ్చితంగా జరుగుద్ది. అది ఆ తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము ఏగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు లేదు, ఈ దేశము పుట్టు తెలుసుకోవడానికి వచ్చిరని వారితో అనెను. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశములనున్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు లేడు, మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు మీరు ఏగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీరు నిజము తెలియబడును. మరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఎక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముడిని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పప్పుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలను శోధింపబడును. చాలు. ఇక్కడ యోసేపుకు బాల్య దశలో వచ్చిన కళ తన ఎదురుగా 12 పనులు వచ్చి, మిగిలిన 11 పనులు వచ్చి సాష్టాంగా పడినటువంటి ఆ కళ నెరవేర్పు జరిగిందా? అయిపోయింది. వారు వచ్చారు, ఏమంటున్నారు? మీ దాసులమైన మేము అంటున్నారు. అంటే అనగానే దాని అర్థం ఏంటి? నువ్వు ఒకటి ఎదుట దాసులు అన్నామంటే దాని అర్థం నువ్వు వానికి సాష్టాంగా పడ్డట్టే. కరెక్టేనా? కళ నెరవేర్పు జరిగింది. ఇకపై అన్నదమ్ములతో పని ఏమైనా ఉన్నదా? వారితో ఇతనికి అవకాశం ఉన్నదా? ఇతడికి ఉన్నటువంటి అధికారము, ఇతడు వీరు వేగుల వారే, గూఢాచారులే అన్నటువంటి ముద్రే వేసి ఇతన్ని చంపాలనుకుంటే ఆ క్షణంలో అతనికి 2 నిమిషాల పని. వీళ్ళు వేగుల వారే, చంపేంటంటే ఏ రాజు ఏ అధికారి అడ్డుగా నిలబడేవాడు లేడు. కానీ ఆ రోజున అధికారం కలిగిన యోసేపు సైతము తన అన్నదమ్ముల పట్ల చూపిన ప్రేమకు గల కారణము 18వ వచనంలో చెప్తాడు.
మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడును. నేను దేవునికి భయపడేవాడిని, మీకు కాదు. మిమ్మల్ని చంపితే రేపొద్దున ప్రపంచం ఉంటుందో ప్రపంచం చూసి కాదు, నేను దేవునికి భయపడేవాడిని. కాబట్టి నేను దేవుడికి కలిగి ఉన్న ఆ భయంలో ఇదిగో మీరు బ్రతుకుతారు, కాబట్టి ఇక్కడ మీ జీవం భద్రం చేయబడింది పొండి అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? అంటే ముందు దేవుని ఎడల కలిగి ఉండే భయానికి మనం మాట్లాడుతున్న మిగిలిన భయాలకి వ్యత్యాసం తెలిసి ఉండాలి. ఇక్కడ ఎవడో చంపుతాడనో దూషిస్తాడనో కొడతాడనో కలిగేది కాదు ఈ భయము. ఇక్కడ దేవుని భయము మిగిలిన భయాలన్నింటినీ తీసేస్తుంది. అయ్యా, యెహోషువ కాలేబులు ఉన్నారు, మిగిలిన ప్రజలేమో ఉన్నత దేవుళ్ళ నుంచి భయపడుతున్నారు, వీరు దేవునికి భయపడుతున్నారు. నా మాట విన్నారా? వారు ఉన్నత దేవులుగా ఉన్నటువంటి వారి ఎదుట మనం మిడతల వలె ఉన్నామే, చిన్న చిన్న జీవులుగా ఉన్నామే అని మనుషులను చూసి వాళ్ళు భయపడుతుండే ఫియర్ ఆఫ్ మెన్ చూసామా? కానీ ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ కాలేబులు మాత్రము దేవుని భయాన్ని కలిగి ఉన్నవారు. yes or no? ప్రైజ్ ది లార్డ్. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని కరెక్ట్గా పట్టుకుంటేనే మన జీవితంలో దేన్ని కలిగి ఉంటారో మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. చివరికి యోసేపు ఆయన పైన ఒక స్త్రీ అత్యాచార ప్రయత్నానికి లేదా అలాంటి ఒక దుష్టకార్యానికి ప్రేరేపించినప్పుడు కూడా ఆయన భయపడింది కూడా దేవుడికే. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? చూసేవాడు లేకపోయినా, ఆపేవాడు లేకపోయినా, అతన్ని పట్టుకొని శిక్షించేవాడు లేకపోయినా దేవుడు భయం కలిగిన వాడైనా. దేవుడు భయం ఉన్న చోట ఏమొచ్చింది? అక్కడ శక్తి వస్తుంది. దేవుడు భయం ఉన్న చోట ఏమొస్తుంది? ప్రేమ ఉత్పత్తి అవుతుంది. దేవుడు భయం ఉన్న చోట ఇంద్రియ నిగ్రహం వచ్చింది. వచ్చిందా యోసేపుకి? అయ్యా, యోసేపుకి ఇంద్రియ అక్కడ ఎదురుగా ఉండి పోతిఫర్ అంటే ఆ ప్రవక్త అంటాడు, అతడు అధికారి కాబట్టి చక్కటి అందమైన స్త్రీని చేసుకుంటాడు ఆయన. అంటే ఆమె స్త్రీ చాలా అందగత్తే ఉంటుంది. అలాంటి అందగత్తే స్త్రీ ఉన్నా కూడా తన ఇంద్రియాలను నిలుపుకోగలిగే శక్తి దేవుడి భయం వల్ల కలిగింది ఆయనకి. ఇప్పుడు నువ్వు ఫోన్ పడతావు చూడు, టిక్ టిక్ అని బట్టగానే కొన్ని షార్ట్స్ వస్తాయి. దేవుడు భయం ఉంటే అది రాదు, యాక్చువల్గా అక్కడ ప్లే అవ్వదు అది. అయ్యా, నా మాట వింటున్నారా? నువ్వు ఏదో న్యూస్ చూద్దాం అనుకుంటాను కూడా పనికి మాలిన ట్రైలర్లు, పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన సీరియల్ నొక్కుతున్నావు చూడు. టీవీలో న్యూస్ చూద్దాం, పిల్లడికి బొమ్మలు పెడతానని చెప్పి నువ్వు చూస్తున్నావు చూడు. ఇదంతా ఎందుకంటే నీకు ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావంటే నీకు దేవుడి భయం తక్కువ ఉండడం వల్ల. దేవుని భయం ఎవడిలో ఎక్కువ ఉంటుందో వాడు ఇంద్రియ నిగ్రహంలో సిద్ధహస్తుడు అవుతాడు. వాడు తనతో నిలుపుకోగలుగుతాడు. అధికారం ఉన్న చోట, చంపగలిగే శక్తి ఉన్న చోట దేవుడికి భయపడవాడను. కాబట్టి మీరు బ్రతుకున్నట్లు చేస్తున్న పోండి. నేను తలుచుకుంటే పోతిఫర్ యొక్క ఆస్తి అంతటిని కూడా నేను ఆక్రమించుకోగలుగుతాను, కానీ దేవుడు భయం కలిగిన వాడిని నేను పారిపోతున్నా. నన్ను మీరు దొంగ అనుకున్నా పర్వాలే, ఈ లోకంలో నన్ను ఏమనుకుంటారో కదా. ఫియర్ ఆఫ్ మెన్లో మనం చూసామా? ప్రజలు మనల్ని గురించి ఏమనుకుంటారేమో అన్న భయం గురించి మాట్లాడతాడు ప్రవక్త, గుర్తుందా? ఇక్కడ నేను ఇక్కడ నుంచి అకస్మాత్తుగా పారిపోతే నాదే తప్పంటారు, నన్నే దొంగ అంటారు అని ఏ ఆలోచన కలిగి ఉండలేదు. ఆయన కలిగి ఉన్న ఆలోచన ఒకటే, నా పవిత్రత నిలుపుకోవాలి, నా ఘటాన్ని కాపాడుకోవాలా, నేను యెహోవాకు భయపడుతున్నాను కదా. తర్వాత ఇక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి అంటే ఏంది? గజ 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 వణుకుడు కాదు ఇది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద రెవరెన్స్, పరిశుద్ధత పవిత్రతతో నుంచి వచ్చిన భయం ఇది. ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి సత్యంలోంచి వచ్చిన భయం ఇది. ఆ మంత్రసానులు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళందరి మగపిల్లలు చంపాయి అని ఆజ్ఞ రాగానే వారు దేవునికి భయపడి హెబ్రీల యొక్క స్త్రీలు కనినటువంటి పిల్లలందరికీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చంపకుండా దాస్తూ అబద్ధాలాడారు. దేవుని భయములకు లోబడాలా, మనుషులకు లోబడాలా? మంత్రసానులకు ఉన్నటువంటి తెగింపు కూడా ఈ రోజున చాలా మందికి లేదు. ఏంటది? మంత్రసానులకు ఉన్నటువంటి మంత్రసాని కాదు, మన దగ్గర ఏమంటారు? కాదయ్యా, ప్రాంతీయ భాష అదేనా? మంత్రసాని అంటారుగా, ఏదో పదం వాడతారయ్యా. పురుటు భాష వాళ్ళు ఏమంటారు? దాయమ్మ. దాయమ్మ కూడా ఒక పదమే. ఎస్. ఈ మంత్రసానులు దొరికితే రాజు మమ్మల్ని వదలడు చంపేస్తాడని తెలీదా?
తెలుసు. పోతీఫర్ భార్యతో కనుక నేను ఏకీభవించకపోతే ఇది నా జాబ్కి ఏసారి పెడతాయని తెలీదా? ఖచ్చితంగా పోతీఫర్ గారు యోసేపు మాట వింటాడా, భార్య మాట వింటాడా, వీడు పెళ్ళం పొత్తే వీడెప్పుడు, అంతేగా? ఎసరు ఏదైనా మనుషులకు భయపడేటువంటి గడి ఒకటి ఉంటుంది, దేవుడికి భయపడే గడి ఒకటి వస్తుంది. మీ అందరి జీవితంలో ఈ పరీక్ష నిరంతరం ఎదుర్కొంటుంది. ఎప్పుడు గెలుస్తావా అని దేవుడు కళ్ళారా చూస్తున్నాడు మీకోసం. మనుష్యులను భయపడి దేవుని భయాన్ని పోగొట్టుకొని జీవిస్తావా, దేవుడి భయానికి లోబడి మనుష్యుల్ని ఎదిరిస్తావా? ఇది మన చేతుల్లో ఉంది. కానీ దేవుని భయాన్ని కలిగి ఉన్న వాళ్ళలో ఇంద్రియ నిగ్రహాన్ని చూసాం మనం. కరెక్టేనా? దేవుని భయాన్ని కలిగి ఉన్న వాళ్ళలో అభివృద్ధిని చూస్తారు, శక్తిని చూస్తారు, ప్రేమను చూస్తారు. దాంట్లోనే చూడండి 21వ వచనం చూడండి, 20వ వచనం చూడండి. దేవుడు మేలు చేశాడా? దేనికి? ప్రాణం పోతుంది దొరికిపోతే, అయినా సరే దేవుడి యొక్క భయాన్ని కలిగి ఉండి దేవుడికి లోబడిన విధానాన్ని బట్టి ఆ ఆత్మ వలన వీరికి మేలులు పొందారు వాళ్ళు. అయ్యా, దేవుడికి భయపడాలి కదా. ఇదివరకు మన హెబీ ప్రతిభ మాట చూసాం 13వ అధ్యాయంలో, నరమాత్రుడు ఎవడు నాకేం చేస్తాడు అని చెప్పగలిగే ధైర్యం కావాలంటాడు. అయ్యా, ఆ ధైర్యం ఉన్న చోటే మీకు తెలుసా, యెహోషువ కాలేబులలో కాలేబుకి ప్రత్యేకమైన భూభాగాన్ని అప్పచెప్పాడు యెహోషువ. ఎందుకు? అతడు కనపరిచిన ధైర్యం అలాంటిది, అతను కలిగిన దేవుని పట్ల కలిగిన భయభక్తులు అలాంటివి. ఇక్కడ కూడా ఈ మంత్రసానులు మనుషులకు భయపడవలసిన దానికి మారుగా దేవుడి భయమును కలిగి ప్రాణాలు పోతే పోయిందని వాళ్ళు నిజంగా దేవుడి పక్షాన్ని నిలబడడం వల్ల దేవుడు వారికి మేలు చేశాను. ఎలా మేలు చేశాడంట? ఇప్పుడు చూడు. ఆ జనము అంటే ఆ మంత్రసానుల యొక్క వారి జాతి కావచ్చు, వారి కుటుంబాలు అవ్వచ్చు, వారి వంశాలు అవ్వచ్చు, దానిలో గొడ్రాలు అనబడినదే లేదు. అసలు వాళ్ళలో ఒక్క గర్భము తెరవబడని గర్భము లేదు. వారు ధన రూపేనా ఏ రూపేనా సరే విస్తరింపజేయబడినటువంటి కుటుంబం లేకుండా వారందరూ విస్తరింపబడిన దేనివల్ల? వారు దేవుని భయాన్ని కలిగి ఉండడం వల్ల. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి అంటాడు, దానికి భయపడ్డందుకే ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశారు. దేనికి? దేవుడికి భయపడ్డందుకు. ఇక నా మాట జాగ్రత్త వినండి. దినదినము, గడియ గడియ, వారం వారము ప్రతి ఒక్క విశ్వాసి విషయంలో ఈ పరీక్షలు వస్తూనే ఉంటాయి. నువ్వు దేవుడికి భయపడే కార్యం చేయాలా, మనుషులకు భయపడి ఇంకో కార్యం చేయాలా? ఏం చేద్దాము? మాట రూపేణా చక్కగా ఉంటుంది ఇది, క్రియల రూపేణా చాలా చేదుగా ఉంటుంది ఇది. క్రియలలో ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? మనుషులకు భయపడి, నా మాట వినండి, మా తల్లి అన్నది, మా తల్లి చాలా మంచిది, కానీ కలిగి ఉన్నటువంటి స్టోర్గే ప్రేమలను బట్టి నువ్వు గనక ఇప్పుడు ఈ సేవకి ఇవన్నీ వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోలేవనుకొని చచ్చిపోతా అన్నది. మామూలు ఏడుపు కాదు. ఆ సమయంలో తల్లి ఏడుస్తుంటే ఏ కొడుకు ఆనందపడేది? ఎవరికి ఆనందం కలుగుద్ది? కానీ మనుష్యులు ఏదో చేసుకుంటారనో, మనుష్యులు వెళ్ళిపోతారనో, మనుష్యులు ఉండరనో, మనుష్యులు చనిపోతారో, ఆత్మహత్య చేసుకుంటారనో ఈ భయాలకు భయపెడితే నువ్వు దేవుని భయానికి లోబడలేవు. అది పరీక్ష ఎదురుగా పెట్టబడినప్పుడు మనం ఏంటో బయటపడుతుంది. నా మాట వింటున్నారా? వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, ఆ నిజ జీవితంలో పరీక్ష దగ్గరికి రాగానే ఇంతవరకు నువ్వు సేకరించుకున్నటువంటి వాక్యానుసారమైన ఈ ప్రేరేపణ నిజంగా నీలో ఎంతటి కార్యాన్ని చేసిందో ఆ రోజున బయటపడుతుంది. మనుషులకు భయపడకూడదు మనం ఎల్లప్పుడూ కూడా. వాళ్ళు మనకి ఏదైనా చెడు చేస్తామనో, లోటు చేస్తామనో, వారు ఏదైనా చేసుకుంటారనో రకరకాల భయాలు చూపిస్తారు. వాళ్ళు చాలా భయాలు చూపిస్తారు. కానీ మనం భయపడవలసింది యెహోవాకు మాత్రమే. ఆమేన్. అయ్యా, మీ అందరికీ కూడా దేవుడి భయం అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీ అందరిలో దేవుడి భయం ఉన్నదా? అయ్యో, ఈ మాటకి ఆమె చెప్పలేకపోతున్నాం, మన సాతాన్ దిక్కు నిలబడ్డట్టే. మరొకసారి అడుగుతా, మనందరిలో దేవుడి భయం ఉన్నదా? ఆమేన్. ఆమేన్ అనలేని కొన్ని పెదవులు ఉన్నాయి. దేవుడు ప్రవక్త చెప్పిన మాట చెప్తున్నా, పుల్పిట్ మీద నుంచి వస్తున్న నడిపింపులో నువ్వు లేకపోతే అందరిలో నుంచి వెడలిపోతే దయ్యాలు నీ పైన పడతాయి అన్నాడు ఆయన. అన్నాడా? చదివి చూపించానా? నా మాట కాదది. మరొకసారి అడుగుతా, మీ అందరికీ దేవుడు భయం ఉన్నదా?
ఇది మంచి చెట్టేనా అని అడిగా నేను. నువ్వు మంచి చెట్టే అంటావు, నాకు ఎలా తెలుస్తుంది? అది మంచి ఫలాలు ఇస్తే తెలుస్తుంది. అంతేనా? ఎవడైతే దేవుని ఎడల మంచి భయభక్తులు కలిగి ఉంటాడో వాడిలో నుంచి కొన్ని ఉత్పత్తి అవుతాయి. అయ్యా, కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి నీలో లేకపోతే నాకు దేవుడు అంటే భయం ఉందండి అని చెప్పే మాట కూడా ఉతుత్తదే. ఏంటది? మన ప్రాంతీయ భాషలో ఉతుత్తదే. దానిలో ఒక 5 విధానాలు చూద్దాం. సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు భయం ఉందిగా? ఆమేన్. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. దేవుడు మళ్ళీ దీవించును గాక. తీయండి, మొదటి నుంచి చూద్దాం. లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండం 19వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే మనుషులకు భయపడద్దు, కానీ దేవుడి భయము కలిగి ఉన్నవాడు ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా కలిగి ఉంటాడు. గట్టిగా చదవండి. 13:3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఆగండి. ఇక్కడ తన తల్లికి తన తండ్రికి భయపడమని చెప్పింది ఈ పిరికితనం గల ఆత్మ వలన, భయపెట్టే ఆత్మ వలన, ఫియర్ ఆఫ్ మెన్, మనుష్యులకు భయపడండి అని చెప్పేటువంటి ఆ భయం కాదు ఇది. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉన్నత దేవుళ్ళ దగ్గరికి ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుట మిడతల్లా ఉన్న మన పక్కకి వెళ్తే ఇట్లా కొట్టి చంపేస్తారు, తొక్కి చంపేస్తారన్న భయం వాళ్ళది. కరెక్టేనా? ఇది మనుష్యుల భయము. తల్లిదండ్రులు అట్లా చేయరుగా. తల్లిదండ్రులు ఎందుకంటే చేస్తారు? చేయరు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు అంటే నువ్వు కలిగి ఉండవలసిన భయాన్ని గురించి మాట్లాడుతుంది. అది ఈ ఆత్మ వల్ల వచ్చేది కాదు, ఈ ఆత్మ వల్ల వచ్చేది. నా మాట మీకు అర్థమవుతుందిగా? యెహోవా యందు కలిగి ఉండేటువంటి భయాన్ని కలిగి ఉండే ఆత్మ నీలో ఉంటే అక్కడ ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా నీ భయం కలిగి ఉంటావు. ఒక మాట అడుగుదునా, మనలో ఎంతమంది వారి యొక్క తల్లిదండ్రులకు భయపడుతున్నారు? ఇంకో మాట చెప్తా, దీనికి రెస్పాన్స్ వస్తుంది. తల్లిదండ్రులారా, మీలో మీ పిల్లలకి ఎంతమంది భయపడుతున్నారు? నవ్వులు వచ్చాయి చూసారా? మీ పిల్లల దగ్గర మీరు మాట్లాడడానికి గజ 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 వణుకుతున్నారు. వాక్యమేమో మీ పిల్లల్ని మీకు భయపడమని చెప్తుంటే ఇది రివర్స్ స్టోరీ. ఇదేమైంది? ఇది తలకిందులు జరిగింది. ఇది మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం మనకు యెహోవా అంటే భయం అని. దేవుడు అంటే నాకు భయభక్తులు ఉన్నాయండి. అయ్యా, కాదు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకు భయపడవలసిన చోట తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతున్నారంటే ఆ తల్లిదండ్రులు పిల్లలను చూసి భయపడుతున్న ఆ భయము ఈ ఆత్మ వల్ల వచ్చింది కాదు, ఈ ఆత్మ వల్ల వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఈ ఆత్మ వల్ల వచ్చింది. కానీ దేవుడి వాక్యం చెప్తా ఉంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు భయపడాలా. భయపడడం అంటే ఏంటిది? డాడీ రాగానే అది కాదు, ఆ భయం కాదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, గౌరవములలో నుంచి, దేవుడి ఆజ్ఞలలో నుంచి వచ్చే భయం రావాలా. ఈ రోజున పిల్లలు ఎవరు భయపడతారంటే తల్లిదండ్రులకి. ఒక్కసారి ఆ పిల్లనో సంపాదించడం మొదలుపెట్టింది అనుకోండి, స్వరం మారుద్ది. అప్పటి వరకు కూడా డాడీ బయటికి వెళ్ళాలి, డబ్బులు కావాలి అంటాడు. సంపాదన రాగానే డాడీ ఎంత కావాలా? దుడ్డు గొద్దు కొంచెం ఏమవుతుంది, గొర్రెకి అవుతుంది, కొంచెం దొడ్డు అవుతుంది. పాప తండ్రి గారు కూడా ఏమంటాడంటే, పాప ముసలాయన అంగీకరిస్తాడు. ఏమని? ఇప్పుడు ఎట్లా కష్టపడని నాకు రాదు, ఎవరి దగ్గర చేతులు కాళ్ళు వంచే కన్నా కొడుకు దగ్గర వంచుతామని చెప్పి కొడుకు దగ్గర తల ఉంచుతాడు. కానీ మందచూపు కలిగినటువంటి ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి తన పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు, యోసేపు పిల్లలను తీసుకొస్తుంటే, నీ పిల్లలకి ఎంచబడరు, నా పిల్లలకి ఎంచబడతారు అన్నాడు ఆయన. అట్లట్లా అని అనలేదు. తండ్రికి భయపడి యెహోవా ఎంత భయభక్తులు కూడా తండ్రి ఎంత భయభక్తులు ఉంటాయి అతనికి. యోసేపు పరిపూర్ణత సాదృశ్యం కదా. యెహోవా ఎంత భయభక్తులు కలిగి కూడా తన తల్లిదండ్రులు కూడా భయపడేవాడే అతడు. తన తండ్రికి ఎట్లా భయపడ్డాడంటే, నీ పిల్లలు కాదు, నా పిల్లలుగా ఉంటారు, నా గోత్రం నుంచి వస్తారు వాళ్ళు అనగానే, మీ ఇష్టం డాడీ, మీరు ఎట్లా అట్లా. అతడు క్రాస్గా 2 చేతులు పెట్టి ఆశీర్వదిస్తుంటే, డాడీ నో యూఆర్ రాంగ్ అంటే, ఎవరు నన్నే తప్పంటున్నావు, సారీ కానీ ఇస్తాను. ఎందుకు? ముసలివాడేగా తండ్రి, మళ్ళీ మందచూపు కలిగినవాడే కదా. దూరం నుంచి రాయి శ్రేస్తే ఎవడి శ్రేస్తున్నా కూడా తెలియదు ఆయనకి. మందచూపు అంటే అదే, కరెక్టేనా? కానీ
తన తండ్రికి ఎంతటి భయభక్తి కలిగి ఉన్నాడంటే అది ఫియర్ ఆఫ్ మెన్ కాదది. ఇది ఆ పిరికితనం గల ఆత్మలోంచి వచ్చే ఫియర్ ఆఫ్ మెన్లోంచి వచ్చే భయం కాదది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు కలిగి ఉండేటువంటి తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండే భయం. ఇది మన పిల్లల్లో లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఒకవేళ మీ పిల్లలలో ఉందనుకోండి, నేను ఒకరిద్దరి దగ్గర సాక్ష్యాలు విన్నాను, మా పిల్ల చక్కగా భయపడతారని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన విషయంలో అది ఆశీర్వాదం. దట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మీకు ఆస్తి లేకపోయినా, మీకు పెద్ద పెద్ద అంతస్తులు లేకపోయినా, నీ మాట వినేటువంటి నీ కూతురు నీ కొడుకున్నాడు, అది చాలా. ఇంకేం కావాలా? వాళ్ళు చక్కగా భక్తులు ఎదిగించుకోవడానికి చక్కగా ఉంటే కొద్ది అయినా సరే అది చింతపండు చారేసుకుని తిన్న పర్వాలే, దగ్గర కూర్చొని అందరూ యెహోవాకి స్తుతులు అంటూ పాట పాడుతూ భక్తి చేసుకుంటూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోతే సరిపోదు. కానీ ఈ రోజున అయ్యా దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయని చెప్పుకునే ప్రతి ఒక్కడు భ్రమపరచు ఆత్మలోనే ఉన్నాడు. వాడు వాడి యొక్క తల్లిదండ్రులకు నిజంగా భయపడతాడు. వాడి తల్లిదండ్రులతో అసభ్యకరంగా, అమర్యాదగా, వారిని గద్దించినట్లుగా ఎన్నటికీ మాట్లాడేవాడు. నమ్మంటున్నారా? దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రుల పైన చెయ్యేసుకునే కాలం వచ్చేసేది. చెయ్యేసుకునే కాలం వచ్చే ఇట్లా చెయ్యేసుకుంటామని తెలిస్తే చిన్నప్పుడే నాకు గట్టి బీకేవాళ్ళు నిన్ను. కానీ ఏం చేద్దాం? నువ్వు పెద్ద అయ్యాక నీ తల్లిదండ్రుల శక్తి బలం ఉడికిపోయిన తర్వాత కొడుతున్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు తన తల్లిదండ్రుల యందు కూడా ఖచ్చితంగా భయాన్ని కలిగి ఉండాలా. నా మాట వింటున్నారా? వాడు భయంతోనే కదలాడాలా, భయంతోనే జీవించాలా. నా తల్లిదండ్రులు అంటే నాకు భయం లేదండి అంటే నువ్వేం చెప్తావు సార్? నీకు యెహోవా అంటే భయభక్తులు లేవని చెప్తున్నావు నువ్వు. అంతే. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇది డిఫరెంట్ బ్యాచ్, ఇది అటు కాదు ఇటు కాని బ్యాచ్. ఇది అయితే భయం ఉందని చెప్పరు, భయం లేదని చెప్పరు. ఇది సగం బ్యాచ్. ఏమంటుందంటే నాకు మా డాడీ అంటే భయం, మా అమ్మ అంటే లేదు. నాకు మా అమ్మ అంటే భయం, మా డాడీ అంటే లేదు. నేను నోట్లో చుంబేయాలి. ఎటు కాకుండా ఉన్నావుగా. దేవుడు తండ్రికే భయపడు, తల్లికే భయపడలేదు, తల్లిదండ్రులకు భయం కలిగి ఉన్నాడు ఆయన. సగం ఉండమని చెప్పలా. కానీ ప్రజలు నాకు యెహోవా అంటే భయభక్తులు ఉన్నాయా అంటే తనకు తాను ఎవడైనా సరైన సాక్ష్యాన్ని చెప్పుకుంటాడు తనకు తోచిన రీతిలో. కానీ వాక్యం యొక్క పరీక్ష యొక్క దగ్గరకు వచ్చరికి, వాక్యం అర్థం దగ్గరకు వచ్చరికి అక్కడ ఎగిరిపోతున్నారు. చూసారా? నీ తల్లిదండ్రులు ఈ వర్తమానంలో సక్రమంగా నివసిస్తున్న వారైతే, నీ తల్లిదండ్రులు వాక్యాను ప్రకారమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారనే నిరూపణ దొరికినట్లయితే భయపడు వారికి. ఖచ్చితంగా మరొక విషయాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, లేదు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మరొకసారి అడుగుతా, మీ అందరికి యెహోవా అంటే భయం ఉందా? ఓకే, మంచిది. ఆసక్తిగానే ఉన్నారా? ఇదివరకు విన్నారా? ఇవన్నీ వినుంటే మనం ఎప్పుడో మార్చుకొని ఉండడానికి ప్రయత్నం చేసేవారం కదా. 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, దానిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. మరొకసారి అవసరం మళ్ళీ చదవండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఎంత అద్భుతమైన మాట తెలుసు అది. మనుషుల్ని మార్చేదే వాక్యం అంటున్నాము, కానీ అక్కడ మాట్లాడితే ఆయన అంటాడు వాక్యం లేకుండా రాబట్టచ్చు. ఇక్కడ కూడా వాక్యమే కదా ఒక వ్యక్తిని మార్చాలి, వాక్యమే ఒక వ్యక్తిని కడగాలి, వాక్యమే ఒక వ్యక్తిని మార్పులకు కారణం అవ్వాలి. కానీ అక్కడ అంటాడు ఒక మార్గం ఉన్నది, వాక్యము లేకపోయినా మార్పు తీసుకురావచ్చు. ఎలాగునా? ఆ వాక్యమై నీవు జీవించి నీవు భయాన్ని ప్రదర్శించే ఎడల. నా భర్త నన్ను మస్తు కొడతాడండి, నా భర్త మస్తు తిడతాడండి, నా భర్త పని చేయడు, నా భర్త తాగుబోతూ, నా భర్త తిరిగిపోతూ ప్యాకెట్లాడతాడు, బలాదురు తిరుగుతాడు. అయినా సరే వాడికి నువ్వు లోబడి వాడికి భయపడిన ఎడల నువ్వు కనపరిచే ఆ భయభక్తులను చూసి ఖచ్చితంగా నీవు వాక్యం చెప్పకపోయినా సరే, అతడు వాక్యాన్ని వినడానికి సంఘానికి రాకపోయినా సరే అతను మార్చబడతాడు. మీకు నమ్మకం లేకపోవచ్చు, నా దేవుడు చెప్పిన వాక్యం పై నాకు నమ్మకం ఉన్నది.
ఆయన అంటాడు ఏమని, భయముతో కూడిన మీ ప్రవర్తన వల్ల రావాలి. ఎందుకు? దేవుడు ఒక మాట చెప్తాడు, స్త్రీలారా మీరు ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకి ఎలాగో భయభక్తులు కలిగి ఉన్నావో నీ సొంత పురుషుడికి కూడా అలాగే భయభక్తులు కలిగి ఉండాలా. నాకు దేవుడు అంటే భయం ఉంది, ఆ భర్త అంటేనే భయం లేదు, ఆ భర్తనే దేకను నేను, కింద మీద ఎగిరేస్తా అంత. అబద్ధమే. భర్త కంటే భయపడనటువంటి స్త్రీ దేవుడికి భయపడుతుంది అనేది అబద్ధమే. ఇంకా చీకట్లోనే ఉంది ఆ స్త్రీ. దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగించి ఆత్మ వల్ల ఖచ్చితంగా అక్కడ ప్రేమ ఉత్పత్తి అవుతుంది. అయ్యా ఇదేనా? ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలన్నిట్లో ఈ మూడిట్లోనే తిరుగుతాయి. అవన్నీ శక్తి ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, ఇంద్రియ నిగ్రహాలు ఉంటాయి. అక్కడ నిన్ను నువ్వు ఎంతగా నిగ్రహించుకుంటావు, నీ భర్తకు నువ్వు లోబడి సర్వాధికారాన్ని అప్పచెప్పుకుంటావు ప్రభు తర్వాత. ఆ యొక్క వ్యక్తి పడిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ భక్తిలో ఉంటే భర్త భక్తిలో ఉంటే అతని మాట విను అనలేదు. అమ్మా నా మాట జాగ్రత్త, నీ భర్త భక్తిలో ఉంటేనే, వర్తమానంలో సరిగ్గా ఉంటేనే వాడికి భయం భక్తులతో నువ్వు లోబడి అనలేదు. ఎప్పుడు? అతడు చదవండి, మళ్ళీ చదవండి, వాక్యమునకు అవిధేయులైనప్పుడు. ఎప్పుడు? ఎందుకంటే నా భర్త వేరే చర్చికి వెళ్తాడు, నా భర్త అన్యుడు, నా భర్త చర్చికి రాడు, నా భర్త పాపాల్లో పడిపోతున్నాడు, అలాంటి వాడికి నేను లోపడడం ఏంది? వాడు చక్కగా వాక్యంలో ఉంటే లోపడతా. వాక్యం నీకు అలాగూ చెప్పలేదు సహోదరి, వాక్యం నీకు అలాగూ చెప్పలేదు. అతడు అవిధేయుడైనా సరే నీవు మంచి భయభక్తులతో కూడుకున్నట్టు నీ మంచి ప్రవర్తన వలన వాక్యం లేకుండా నీ భర్తను మరలా దేవుని దగ్గర రాబట్టవచ్చు. ఇది జరగలే. ఇది జరగకుండా నేనేం తప్పిదం చేసినా? ఏమన్నా కొట్టినా, తిట్టినా, చంపినా, లంగ పని చేశానా, దొంగ పని చేశానా? దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుడు అంటే నాకు భయభక్తులు ఉన్నాయి అంటూ తన భర్త పట్ల భయభక్తులు కనపరిచిన ప్రతి స్త్రీ ఇంకా మోసపోతుంది. నేటికి ఎఫెసీ రాసిన పత్రిక, మీకు నేరుగా వాక్యం చూపిస్తా, భర్తలకు భయపడండి నాయన అని. ఎఫెసీ రాసిన పత్రిక 5:33 వచ్చి భర్తలకు భయపడాలి అనే వాక్యాన్ని నేరుగా చూపిస్తా. స్త్రీలారా ప్రభువునకు వల్ల మీ సొంత పురుషులకు లోబడుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘములను ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. 5:33 చూడండి. 33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. ఇది మొట్టమొదటిగా పురుషుడు చేయాల పని. తర్వాత భార్య అయితే తన భర్త యందు జుట్టు పట్టి కొట్టవలెను. కాదు భార్య అయితే తన భర్త యందు అనుమానంతో ఫోన్ చెక్ చేయవలెను. కాదు ఏంటది? భార్య అయితే భర్త యందు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడగవలెను. కాదు భార్య అయితే భర్త యందు నేను చెప్పినట్టు ఉంటే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా అని అనవలేను. అది నీ సొంత బైబిల్లో రాసుకున్నావేమో, నా దేవుడిచ్చిన బైబిల్ అది లేదు. నా దేవుడిచ్చిన బైబిల్లో వేరే మాట ఉంది. ఏ మాట ఉందయ్యా? భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉన్నట్లు. మొట్టమొదటిగా మన కుటుంబం అంతా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఈ వాక్యాలు విని ఈ వాక్యాలు తన హృదయంలో తాకి స్త్రీ తన పురుషుడికి భయాన్ని కలిగి ఉండడం ఎట్లాగట్లా ఆ వాక్యమే ప్రేరేపిస్తూ ఉంటుంది లోపలికి పడిపోయి. అయ్యా మనం చేయవలసిన పనుల్లో ఒకటే, మనం ఎవ్వడి హృదయాన్ని మార్చలేం, కానీ ఆ వాక్యాలు విడినటువంటి స్థలంలోనికి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మనం చేసే పని. మిగతాదంతా పరిశుద్ధాత్మని పని. ఆ భార్య అంటాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, మీ వల్ల ప్రేమించుకోండి, మీకన్నా ఎక్కువ ప్రేమించుకోండి, కానీ భార్యలారా మీరు మాత్రం మీ భర్తల విషయంలో ఎలా ఉండాలా? ఇప్పుడు మీలో కొంతమంది చెప్పొచ్చు, ఇప్పటికే ఏ రాత్రి తాగొచ్చి ఎప్పుడు కొడుతున్నా భయపడుతూనే ఉన్నాం మేము.
ఎప్పుడు ఎక్కడ అప్పులు చేస్తాడో ఇప్పటికీ భయంతోనే ఉన్నాం మేము. మాట్లాడుతున్నారా? ఎందుకో మీకు తగులుతలేవు, మీకు ఇవి ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇప్పటికీ మాకు మా భర్త అంటే కొద్దిగా భయమే. ఎప్పుడు చూడు వంటలు ఇది లేదు అది లేదని ఎక్కడ ఏమంటాడో అని. చాలామంది భార్యల పరిస్థితి, వాళ్ళ ఆయనకు ఇది కంచంలో అన్నం పెట్టి అక్కడికి ఇచ్చారంటే అది ఎగ్జామ్ లా ఉంటుంది. అతగాడు చూసి రుచి చూసి పాస్ అని కొట్టే వరకు భయపడుతుంది ఆమె. లేదనుకో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా నేలకు పళ్ళ మిసిలు కొట్టాలా, భయమే. అయ్యా పురుషులారా, స్త్రీలు మీ పట్ల కలిగి ఉండాల్సింది ఆ భయం కాదు, అది బానిస భయం. అది బానిసలు కలిగి ఉండే భయం, అట్లాంటి భయం కాదు కలిగి ఉండాల్సింది. నీవు పురుషుడు అనియు, నీవు అధికారి అనియు, నువ్వు ప్రభు చేత పెట్టబడినటువంటి ఆ క్రమంలో నువ్వు 2వ స్థానంలో ఉన్నవాడనియు, ఆమెకు ఏదైనా సమస్య వస్తే నువ్వు కాపాడడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడనియు, అదిగో అలాంటి విషయంలో గౌరవప్రదమైన భయం రావాలి నువ్వు అంటే. కానీ ఈ రోజున దానికి బదులుగా కండలు చూపించుకొని భయపెడుతున్నారు స్త్రీలను. బెల్టులు, కర్రలు, ఎందుకు దాన్ని ఏమంటారు ఇంకా దాన్ని, అయ్యో ఏదో రొట్టెలు చేసేది కొలకర్రనా, చపాతీ కర్ర, ఏదో ఒకటి అందిస్తలేరు మీరు. చపాతీ కర్ర వేసుకొని అంటే ట్రన్ బెల్ట్ తీస్తారు. లైన్లో ఉండరు, రేపు పొద్దున నీకు కూడా బెల్ట్ తీస్తాడు దేవుడా. అంతే. ఏ భయాన్ని కలిగి ఉండాలా? నీ స్త్రీ నీకు భయపడాలి. ఎట్లా భయపడాలా? నా భర్త చాలా కష్టపడుతున్నాడు, మా ఆయన నా కోసం రాత్రింబగళ్ళు నా కుటుంబాన్ని పోషించడానికి, మమ్మల్ని వాక్యంలో ఉంచడానికి తను ఎల్లవేళలా కష్టపడుతున్నాడు. అయ్యా నా పిల్లలు గాలికి తిరుగుతుంటే నా భర్త వదలట్లే, నా పిల్లల్ని ఏ రూపంలో సరే నా దేవుణ్ణి నిలబెట్టాలని కోరుకుంటున్నాడు అని నీ భార్య చూసినప్పుడు, నీ ప్రయత్నాల యొక్క విలువ ఆమె గుర్తించినప్పుడు నిన్ను బహుగా గౌరవిస్తుంది, బహుగా నీకు భయపడుతుంది ఆమె. అంతేగాని ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తామన్న భయమో, కొడతామన్న భయమో, డబ్బులు ఇవ్వమన్న భయమో, ఇది పనికి మళ్ళా భయాలు, ఇది బానిస భయాలు, ఇదంతా కూడా ఆ భయం. రేపటి గురించి ఆలోచించుకున్న భయం, మనుషులు కొడతారో దేహాన్ని బాధించో వారి వల్ల వచ్చే భయం, అదంతా పిరికితనంగా ఆత్మ వల్ల వచ్చే ఆ సైడ్ భయం. అలాన్ని ఈ సైడ్ అలాంటి భయాలు ఉండవు అయ్యా. ఈ సైడు అలాంటి భయాలేవి ఉండవయ్యా. అన్నమాట వింటున్నారా? కానీ ఈ రోజున స్త్రీలు దానికి బదులుగా ఏది, దేవుని ఆత్మ పొందుకొని దేవుడు ఎందుకు కలిగి ఉండే భయభక్తుల వల్ల వచ్చేటువంటి ఫలాలకు బదులుగా పిరికితనంగా అలాగే ఆత్మలో నుంచి వచ్చే భయాలను పట్టుకున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు అలాగే భయపడుతున్నారు. వారి తల్లిదండ్రులకు భయపడేది అలాగే భయపడుతున్నారు అయ్యా, భర్తలకు భయపడేది అలాగే భయపడుతున్నారు. కానీ దేవుడు వాక్యం చెప్తా ఉన్నది, స్త్రీలు భయపడాలి. ఇది అవుట్ ఆఫ్ రెవరెన్స్, పరిశుద్ధతలో నుంచి, వాక్యం నడిపింపులో నుంచి, దేవుని వాక్యాన్ని బట్టి దేహోవయందు కలిగి ఉన్న భయభక్తులను బట్టే వారికి భయపడాలి. అంతేగాని అవి కొడతారని తిడతారని భయపడితే మీ భయం వ్యర్థమే, అలాగ భయపెట్టాలని మీరు అనుకున్నా వ్యర్థమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకటి చూపిస్తాను మీకు. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. మళ్ళీ చదవండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. మంచివారును సాత్వికులైన వారికి కాక. నా మాట వినండి. మీ పైన కొంతమంది యజమానులు ఉంటారు. మీరు ఉద్యోగం చేసే దగ్గర ఎక్కడో నాకు అనవసరం, ఐ డోంట్ కేర్ వేర్ ఎవర్ ఇట్ మే బి. మంచి వారికి, సాత్వికంగా కలిగిన వారికి మేము భయపడి లోపడతాము అని నువ్వు అంటున్నావేమో, కానీ నువ్వు మాట్లాడే మాట వాక్యానికి విరోధం. వాడు మంచివాడైనా ఏదైనా మొండోడైనా సరే, చదువు ముందు చదువు. కాక ముష్కరులైన యజమానులకు సైతము పూర్ణ భయంతో లోబడి భయపడుతూనే ఉండాలా. అక్కడ ఇంగ్లీష్లో సరైనటువంటి పద తర్జమా చూస్తే మొండి అని ఉంటుంది. మొండివారైనటువంటి యజమానుల యొద్ద కూడా వాడు సాత్వికంతో లేనివాడైనా సరే వాడి ఎడల మీరు భయాన్నే పూర్ణ భయంతోనే ఉండాలంటాడు ఆయన. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించడం నా కర్తవ్యము, నా బాధ్యత అని గుర్తెరిగి ఆయన ఆజ్ఞల నెరవేర్పుగా ఈ భయాలు కలిగి ఉంటాం మనం. ఈ భయాలను ధిక్కరిస్తూ యెహోవాయందు భయభక్తులను చెప్పబాక మోసపోతున్నావు నువ్వు, జాగ్రత్త.
నిన్ను నువ్వు చీకట్లో ఉంచుకుంటూ భ్రమపరుచుకుని ఆత్మహత్య పట్టబడ్డావు. నువ్వు పిల్లలు నీకు భయపడాలా? నువ్వు పిల్లలకు భయపడుతూ నాకు యెహోవా అంటే భయం నువ్వు అనుకునేవు. నువ్వు మనుషులకు భయపడ్డావు అంతే. రేపటి గురించి చింతపడ్డావు. రేపు పొద్దున్న నా కొడుకు పోషించడేమో, నా కూతురు నా మాటనేమో అన్న భయంలో పడి తెచ్చిపోతున్నావు. నువ్వు యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇట్స్ జస్ట్ అ ఫియర్ ఆఫ్ మెన్. ఇట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. పిల్లలకు తల్లిదండ్రులు భయపడేది రెండింటిని బట్టే. మనుషులకు భయపడి అంటే బయట సొసైటీ అంటది, యారా మీ కొడుకుని అట్లా చేసేవే, మీ కూతురుని అలా చేసేవే అంటారని. రేపటి మీ గురించి మళ్ళీ సంపాదన పోషణ కష్టమవుతుందేమోనని మనుష్యులకు భయపడే పిరికితనంగా ఆత్మలో వచ్చే భయాలు అవి. కానీ నిజంగా యెహోవా యొక్క ఆత్మ ఉన్న చోట పిల్లలే తల్లిదండ్రులకు భయపడతారు, లోబడతారు. భార్య తన భర్తకు భయపడి తీరుతుంది. పని చేసేవారు వాళ్ళ యజమానులకు భయపడాల్సిందే పూర్ణ భయంతో. ఆ యజమానుడు మంచివాడైనను, సాత్వికం లేనివాడైనను, లేకపోతే మొండివాడైనను, ఎవడైనను సరే అందరి ఎడల పూర్ణమైనటువంటి భయాన్ని మాత్రమే కలిగి ఉండాలా. అలాంటి భయాన్ని ప్రదర్శించలేకపోతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాదు. ఎందుకంటే వీరికి లోబడండి, వీరికి భయపడమని చెప్పింది యెహోవా యొక్క ఆజ్ఞ కట్టడ. దాన్ని ధిక్కరిస్తూ, దాన్ని తృణీకరిస్తూ మనం చేసేదేమీ లేదు. నా మాట వింటున్నారా? నిజంగా యెహోవా యందు భయభక్తులు ఉంటే ఇలాంటి ఫలాలు కనబడతాయి. వారిలోంచి తల్లిదండ్రులకు భయపడేటువంటి ఫలం బయటకు వస్తుంది. వారు భర్త ఎడల భయాన్ని కలిగి ఉండేటువంటి ఒక ఫలం బయటకు వస్తుంది. యజమానుడు వాడు మంచివాడైనా మొండివాడే సరే వాడి ఎడల పూర్ణ భయం కలిగి ఉండే ఒక ఫలం బయటకు వస్తుంది. మరొక ఫలాన్ని చూపించాను మీకు, చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఒకనికి ఒకడు ఒకనికొకడు లోబడాలనా? బ్రదర్, మేము ఇంతకాలము దేవుడికి లోబడడం విన్నాం, అప్పుడప్పుడు కొంతమంది మాత్రం పాస్టర్కి లోబడడం విన్నాం, తల్లిదండ్రులకు లోబడడం విన్నాం, భర్తలకు లోబడడం విన్నాం. ఒకరికొకడు కూడా లోబడతాడా? విశ్వాసికి, కాపరికి కాదు నేను చెప్పేది. అయ్యా, విశ్వాసి లోబడతాడా? అసలు విశ్వాసి లోబడాలంటే ముందు విశ్వాసి మాట్లాడుకోవాలా, విశ్వాసి సరి చేసుకోవాలా, విశ్వాసి క్రమపరుచుకోవాలా, ప్రోత్సహించుకోవాలా, లేఖనాలకు సంబంధించిన మాటలే మాట్లాడుకోవాలా. అప్పుడు నువ్వు విశ్వాసి లోబడేది. ఎట్లుంటుందంటే ఇక్కడ ఆత్మచేత నడిపించబడుతున్న ప్రజలు చెప్పుచున్న మాటల కంటే ఎక్కువగా బయటోడి మాటలకు లోబడతాం మనం. కరెక్టేనా? సంఘశాఖ వాడికి, అన్యుడికి, ఎవడెవడో బయటోడు ఉంటాడు, వాని మాటలకు లోబడతాము, దేవుని ప్రజల మాటలకు లోబడం మనం. ఇది ఎక్కువ జరుగుతుంది మన జీవితాల్లో. ఎందుకంటే మన జీవితాల్లో మన భక్తి ఈ చర్చ అని 4 గోడల మధ్యలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే లోబడుట. నిజమయ్యా, భోజనాలు పెట్టారనుకోండి, చక్కగా వడ్డిస్తారు, దీనత్వంతో విధేయతో వదిలిస్తారు, చాలా మంచిది. కానీ దాన్ని బయట కొనసాగించలేకపోతున్నారు. గోడ దాటి బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఒకరికొకడు లోబడడం అనేది ఒక ప్రాంతంలోనా, సంఘంలోనైనా, ఎక్కడైనా సరే ఎవరికి లోబడాలి? నీలో మీ సహోదరులో ఒకరినొకరు లోబడుకోండి, ఒకరినొకరు ఖచ్చితంగా లోపరుచుకోవాలా. అంటే నీ సహోదరుడు చెప్పే మాట లేఖనంతో ఉన్నప్పుడు నోరు మూసుకొని వినాల్సిందే, అతను చెప్పేది లేఖన ప్రకారం కూడా నువ్వు అంగీకరించాల్సిందే. అంతేగాని ముందు నీ ఇల్లు చక్కగా చేసుకో, తర్వాత నాకు చెప్పు. ముందు నీ ఇల్లు చక్కగా చేసుకో, తర్వాత నాకు చెప్పు. నువ్వు తప్పు చేస్తాను అన్నా, నేను తప్పు చేస్తాను, నా దగ్గరికి వచ్చావు అని అడిగేవాళ్ళు లేకపోలే. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నోడిలో ఈ ఫలం బయటకు వస్తుంది అంటాడు. ఆ వచనం మళ్ళీ చదవండి ఒకసారి స్పష్టంగా మైక్లో. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకవేళ ఒకరికొకడు లోబడట్లేదంటే వాళ్ళు ఏం లేదన్నట్టు, క్రీస్తు భయం లేదన్నట్టు. క్రీస్తు యందు భయభక్తులు లేకుండా ఒకటి జ్ఞానం వస్తుందా? ఎందుకంటే ఆ జ్ఞానానికి ఆయన భయభక్తులే మూలము, ఆధారము. ఒకరినొకడు అంటే ఒకరికొకడు లోబడకపోవడం వల్లే, క్రీస్తు భయం లేకపోవడం వల్లే వారికి వర్తమాన జ్ఞానం లేక మాకే అంత తెలుసు, మేమంతా చదివేశాము అనేటువంటి భ్రమపరిచి ఆత్మలు పడ్డారు వాళ్ళు. క్రీస్తు భయం ఉండి ఒకరికొకడు లోబడ్డప్పుడు అది జ్ఞానానికి మూలము, ఆధారం అవుతుంది. నాకు ఇప్పటికీ అన్ని తెలుసు, నేను మొత్తం నేర్చేసుకున్నా, కొత్తగా కూడా చెప్పాలి అక్కర్లేదు అనుకునే స్థాయిలో ఎవడు ఉండడు. నేను విద్యార్థిని, ఎల్లవేళలా నేర్చుకుంటూనే ఉంటానంటాడు వాడు. అప్పుడు
ఆ స్థాయిలో వాడు నిలబడతాడు అక్కడ. కానీ దానికి మారుగా ఈ రోజున జరుగుతున్న కార్యాలు బహు విచిత్రమైనటువంటివి. దేవుడి భయం కలిగి ఉన్నాం అంటున్నారు, కానీ కలిగి ఉన్నట్టుగా దానికి సంబంధించిన సూచనలు, ఆజ్ఞ నడిపింపులు, ఫలాలు కనబట్టాలా. ఒక్కరు కూడా అయ్యా దీనిలో తల్లిదండ్రులకు భయపడేటువంటి కొంతమంది కనబడతారు, భర్త ఎడల భయం కలిగిన భార్యలు కనబడుతున్నారు, ఈ యజమానులకు భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 4వది నెరవేర్పు జరిగించే వాళ్ళు వెరీ 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 రేర్. నా మాట వింటున్నారా? వాస్తవమేనా? ఈ 4వది ప్రతి సంఘంలో నిర్లక్ష్యం చేయబడ్డ కార్యము. ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డదంటే బడా పాస్టర్లే సంఘాలలో విశ్వాసులు మాట్లాడుకోవద్దని కొన్ని నియమాలు పెట్టారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఎక్కడ దుష్టుడు వారి మధ్యలో దూరుతాడేమోనని. విశ్వాసి మాట్లాడుకోవడంలో ఎలాంటి తప్పిదము లేదు. కానీ వారు మాట్లాడేది కనుక ఈ పుల్పిట్ మీద బోధించిన దానికి విరోధంగా మాట్లాడినా, అంగీకృతం లేకుండా మాట్లాడినా, దాని గనక ఏకాభిప్రాయం తెలియకుండా దాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మాట్లాడితే తప్పు. అలాంటి విషయాలు వ్యక్తిగతంగా ఆ విశ్వాసి కాపరి దగ్గరకు వచ్చి మాట్లాడాలని చెప్తుంది సంఘక్రమం. వాటిని వ్యక్తిగతంగా కాపరి దగ్గర చర్చించాలా. ఏకీభవించిన విషయాలను మాత్రం అందరికీ పంచాలా. అదేగా మనం నడిచే పత్రికలము. నువ్వు అంగీకరించాలి వర్తమానంతో పంచు 10 మందికి. నీ సహోదరునితో మాట్లాడు, నువ్వు చర్చించుకో, ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఒకరినొకరు బలపరుచుకొని పురికొల్పుకోండి. ఒకడికొకడు లోబడి ఉండి క్రీస్తు యందు కలిగిన భయంలో. కానీ ఇది జరగకుండా ఒకరితో ఒకడు ఎక్కడ లోపడతాడు, ఒకరితో ఎప్పుడో మాట్లాడుకుంటారంటే ఇక పాస్టర్ చెప్పిన దాన్ని గేలి చేయడానికే. అక్కడ అట తప్పు చెప్పాడు, ఇక్కడ ఇట తప్పు చెప్పాడు, ఇక్కడ అట చెప్పకుండాల్సింది, ఇక్కడ ఇట చెప్పకుండాల్సింది, అది అలా కాదు, ఇది ఇలా కాదు. అంతటి జ్ఞాన అపారమైనటువంటి ఐశ్వర్యం నీ దగ్గర ఉంటే కాపరి దగ్గరికి రాకపోయావా? అంత జ్ఞాన సర్వసంపద నీ దగ్గర ఉంటే కాపరి దగ్గర. నేను చెప్తాను కదా, మీ దగ్గర ఇక్కడ బోధించిన విషయాల గురించి మాట్లాడు ప్రతి స్త్రీ పురుషుడు పిరికి పందలు వాళ్ళు. నేను ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టాలని మాట అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నాంటే సంఘక్రమ ప్రకారంగా కాపరితో ఏకీభవించిన విషయాలు కాపరితోనే వ్యక్తిగతంగా చర్చించమని దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక క్రమాన్ని పెడితే క్రమాల్ని దాటి మరి చేసేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తారు. ఇది ఎంబ్రేల ఆత్మల జాగ్రత్త, కోరాహు దాతాన్ అభిరాముల ఆత్మల జాగ్రత్త. ఇవన్నీ కూడా నడిపించబడుతున్నటువంటి క్రమానికి వేరుగా వచ్చేటువంటి ఆత్మలు. నిజంగా సంఘక్షేమం కోరుకుంటున్నాడు అనుకోండి, సంఘ క్షేమాభివృద్ధి కావాలనుకుంటున్నాను అనుకోండి, అరే నా ఒక్కడికి కాదు సంఘం అంతా తెలియాలి కాబట్టి ముందు ఈ విషయంలో స్పష్టత కోసం నేను కాపరి దగ్గర అడుగుతానని కాపరి దగ్గర వచ్చి వ్యక్తిగతంగా అడిగి ఆ తర్వాత నివృత్తి పొందుకొని 10 మందికి పంచుతాడు వాడు. దానికి మారుగా మనసులో పెట్టుకొని అలాగే ఉండిపోరు జాగ్రత్త విషయంలో. కానీ ఒకడికొకడు లోబడమైనటువంటి ఈ మాట, ఈ ఆలోచన ఈ క్రైస్తవ ప్రపంచంలో అత్యధికంగా విపరీతమైనటువంటి నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ఫలాలు ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు ఉత్పత్తి అయ్యే ఫలాల్లో అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న కార్యం ఇదే. చివరిగా ఒకటి చూపిస్తాను మీకు. రోమపత్రిక 13వ అధ్యాయం. చదవండి మొదటి నుంచి. ప్రతివాడును పై అధికారులకు లోబడిందాలను. ఇదంతా దేని గురించి చెప్తుండే? అక్కడ సంఘాన్ని గురించే మనకు తెలుసు. ఎసార్లో సరే చదవండి, ఇంకా ముందుకు రండి. ఏలయనగా దేవుడి వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఇక్కడ ఒక పాస్టర్ని దేవుడు పెట్టాడంటే దేవుడు పెట్టాడు, అది వ్యక్తులు పెట్టింది కాదు. అది మనిషి పెడితే ఒకడు రాడు, మనిషి పెడితే వాడు ఉండలేడు ఎక్కువ రోజులు. కరెక్టేనా? నేను మీకు తొందరలోనే క్రీస్తులో విశ్వాస తన స్థానాన్ని గుర్తించడంలో ఒక వర్తమానం చెప్తాను. నేను దాని గురించి ప్రభు దగ్గర అత్యధికంగా గోజాడుతున్నాను. ఎందుకంటే క్రీస్తులో మన స్థానాన్ని గుర్తెరగాల. దాని గురించి నేను ప్రభు దగ్గర చాలా మోకరిస్తూ ఉన్నాను. ఆయన పూర్తిగా బయలుపరిచినప్పుడు మీ మధ్యలోకి వస్తాను. దాంట్లో ఒక చోట అంటాడు, ఏదైనా ఒక కార్యము క్రీస్తు కనుక మిమ్మల్ని దాని కొరకు ఎన్నుకున్నప్పుడు కొంతకాలం పరిశీలన చేయండి అంటాడు ఆయన. ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ లైన్ విత్ ద స్క్రిప్చర్, లేఖనములతో సరిగ్గానే ఒదిగిపోతూ ఎదుగుదల జరుగుతుంది అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ ద లార్డ్ అంటాడు ఆయన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చింది అంటాడు ఆయన. లేఖనాలతో కరెక్ట్గా ఉంటూ ఎదుగుదల జరిగితే దానికి చెప్పిన సూత్రం అది. తొందరలో మిమ్మల్ని సంధిస్తాను దాని గురించి. చదవండి, ఇంకొంచెం ముందుకు రండి. ఉన్న అధికారములు ఏ అధికారమైనా సరే దేవుడి వల్ల కలిగిందే. ఉన్న అధికారాలు దేవుడి వల్ల నియమించబడతాయి. ఒక మనుషుడు అనుకుంటే అయ్యేది కాదు. అరే రే 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 అయ్యగారు తప్పిదం చేశారు, ఇప్పుడు తగ్గింది, స్టార్టింగ్లో ఎక్కువ సగం నాకు వినబడ్డాయి. ఏంది
అయ్యగారు బోర్డు మీద లెక్కలు చెప్పడానికి లెసన్స్ చెప్పడానికి పెట్టిపోయినాడు. ఆయన నేను చెప్తున్నా, అయ్యగారు అర్థమైందా? నాకు అప్పుడు భలే నవ్వొచ్చింది. వై డోంట్ యూ వెయిట్ ఫర్ అ ఫ్యూ మోర్ డేస్? ఇంకొంతకాలం ఎదురు చూస్తే బాగుండేదిగా అనిపించింది. పుసపుస నోరు జారిపోయి నిజంగా ఒకవేళ అది దేవుడు ఎన్నికై ఉంటే ఆయన ఎన్నికకు విరుద్ధంగా ఎన్ని మాటలు మాట్లాడాము ఇప్పుడు మనం? ఆయన ఎన్నిక కాకపోతే పర్లేదు, మన సేఫ్. అది ఆయన ఎన్నికై ఉంటే ఎన్ని మాటలు దొరిలాము, ఎంత విరోధభావం కలిగాము, ఎంత సనిగాము. అత్యంత భయంకరమైన విషయాలు. అందుకే అంటాడు, ఊరకుండుడి దేవుడు చేయు కార్యాల కోసం ఎదురు చూడ్డి. అంతే, ఊరకుండి చూడ్డే మనం చేసేది, తీర్పు తెచ్చడానికి కాదయ్యా. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. దేవుని నియమాన్ని ఎదురిస్తున్నాడు వాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. yes ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నా మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు పైనదంతా కూడా లోక రాజకీయాలు, లోక అధికారుల గురించి మాట్లాడడం అనిపిస్తుంది. కానీ ఈ వచనం దగ్గర రాగానే మీకు అర్థమవుతుంది ఏమని. ఇక్కడ చూడండి, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులే అధికారులు. అంతేనా? ఆమేన్. ఇప్పుడు మాట చెప్తాడు తర్వాత చూడ, వారికి నేను భయపడను అని ఉన్నావా? మేలు చేయి, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసావనుకో భయపడు. నువ్వు ఒక లైన్ దాటి నువ్వు పాపాలు చేసావనుకో, తప్పిదాలు చేసావనుకో, లైన్ దాటి దూరిపోయినావు అనుకో, నేను ఖచ్చితంగా నీ ఇంట్లోకి వచ్చి మాట్లాడింది గద్దిస్తా. అది లేఖనం నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నా బాధ్యత. అయ్యో, నా మాట వింటున్నారా? విశ్వాసి తన పైన అధికారిగా దేవుడు పెట్టిన వాడికి మీరు భయపడి తీరాల్సిందే. పాస్టర్ ప్రేమతో తీసుకోవాల్సినంత భయంతో తీసుకుంటాడా? పిల్లలందరూ పాస్టర్కి గజగజ వణుకుతున్నారు. పిల్లలు నాకే కాదు, తల్లిదండ్రులు కూడా గజగజ వణకాల. కానీ వారిలో మీరు ఏర్పాటు చేయలేకపోతున్నారు. నా ఒక్కడితో అయ్యేటువంటి కార్యం కొంత మట్టుకే జరుగుతున్నది. నిన్నటి దినాన్ని మనం చూసాం కుటుంబ క్రమంలో. ఇది కాపరి మాత్రమే, సండే స్కూల్ టీచర్ మాత్రమే చేసే కార్యాలు కాదు. ఇటు వారును ఇటు కుటుంబమును ఇరువురు చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఎంతో భయాన్ని భక్తులు కలిగి ఉంటారు. వారిలో యెహోవా భయం అనేది పుట్టుకొస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతూ సంఘంలో ఉండే ప్రతి అధికారం కూడా దేవుడిచ్చేదే. దానిలో మనకు మేలు కలుగుటకై దేవుడు కొంతమంది అధికారులు పెట్టారు. వాళ్ళు ఎవరో కాదు, దేవుని పరిచారకులే. మీరు మేలు చేసితేరా వారి దగ్గర నుంచి మీరు మెప్పు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు బ్రదర్, చాలా మంచి పని చేశారంటారు. కానీ మీరు తప్పిదం చేశారా, నువ్వు భయపడు, ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాడు, ఖచ్చితంగా నేను గద్దించపోతాడు. నా మాట వింటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, అపోస్తులు ఏ కార్యం చేస్తారో నేను అదే పని చేస్తాను. నాకు ఎలాంటి భయం లేదు. ఆయన తప్పిదం చేసినప్పుడు సంఘ బహిష్కరణ చేయడానికి కూడా వెనకాలేదు. మిగిలిన మందను కాపాడుటకు అది అవసరమైతే గనక, లేఖనాలను ఉంటే గనక, ఈ వర్తమానం గుండా ప్రవర్తించిన సూచనలు కొన్ని ఉన్నాయి. సంఘ బహిష్కరణకు అన్ని ఉత్తుత చేసేది కాదు. ఆ ఖచ్చితమైనటువంటి సూచనలకు, ఆ పద్ధతులకు అది సరిగ్గా పోల్చబడి కుదిరినప్పుడు ఖచ్చితంగా చేయవలసి వస్తే చేయాల్సిందే. నా మాట వింటున్నారా? అవును, ఖచ్చితంగా కాపరికి భయపడాల్సిందే. ఈ సంఘంలో రేపు పొద్దున సంఘ పెద్దల్ని పెట్టిన వాళ్ళకు భయపడాల్సిందే. ఎందుకంటే దే ఆర్ ద పోలీస్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. అవునా? మీరు ఎంతమంది సంఘ పెద్దలు ఉంటారు? సంఘ పెద్దలు ఉండాలనుకునే వాళ్ళు చేయలేపండి. ఉండాలనుకునే వాళ్ళు ఒకటి. అంతేనా? అయ్యో, నేను తొందరలోనే సంఘ పెద్దలు వర్తమానం చెప్పి మీరు ఎవరు ముందుకు వస్తారో చూద్దామని చూస్తున్నాను. నేను ఇంకా అతి తొందరలోనే ఉండాలని చాలామంది కోరుకుంటారు, చాలా మంచిదే. ఇక్కడ మీరు ఎవరు కోరుకోవట్లేదు, ఒకరే అంటున్నారు. సంఘ పెద్దలుగా ఉండడానికే మీ అర్హత సరిపోతే పరలోకానికి ఎట్లా సరిపోద్ది మీ అర్హత? మీ పవిత్రత, మీ నడిపింపు, మీ వాక్య లోబడుట సంఘ పెద్దలుగా ఉండడానికే మీకు అర్హత తీసుకురాకపోతే పరలోకానికి ఎట్లా సరిపోద్ది అది? చాలా సంఘాల్లో నేను చూసా, మా సంఘం చాలా పెద్దది అయినా మా దగ్గర సంఘ కాపరు ఉంటుంది కానీ పెద్దలు ఉన్నారండి. ఎందుకు? నాకు ఒక్కడు అర్హుడు కనబడలే. నాకు అనాలనిపిస్తుంది, సంఘ పెద్ద ఉండడానికి అర్హుడు ఒక్కడు కనబడకపోతే ఎత్తబాటుకు అర్హుడు ఉన్నాడా? నువ్వే చెప్తున్నావు ఒక్కడు లేడని. సచ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్ అది.
మంచి స్టేట్మెంట్ కాదు అది. అట్లా కాదు. సంఘ పెద్దగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉంటాయండి. కుటుంబాన్ని బాగా ఏలువాడని అది చాలా ఉన్నాయి. అవన్నీ నియమాలు ఒకసారి అట్లా పైనుంచి రాసి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు దాన్ని సరిగ్గా కుదిరిన వాడు అనిపిస్తే నువ్వు ముందుకు రావచ్చు, చేయవచ్చు. అప్పుడు మంచిదే. మీరు ఆశించుతున్న దొడ్డ పని అంటాడు, చాలా మంచి పని అంటాడు ఆయన. ఆ పనిని ఆశించడం మంచిది. లోకంలో పిచ్చి పిచ్చి పనులు చేసి ఎక్కడెక్కడ పెద్దరికాలు చేసే కన్నా దేవుడి మందిరంలో ఒక చిన్న గుమాస్తా పని చేసుకున్నా చాలు, ఎప్పుడొకప్పుడు ఆశీర్వాదం దొరుకుతుంది కదయ్యా. అంతేనా కదా? ఇంకొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, నీవు చెడ్డది చేసిన ఎడల నువ్వు భయపడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఊరకయ్యే ఖడ్గములు ఊరికే మీ పాస్టర్ మీ పైన గద్దించడం మొదలుపెట్టాడు. ఒకసారి మీ పాస్టర్ మిమ్మల్ని గద్దించడం అనుకో, నువ్వుతో కోపంగా మాట్లాడినావు, నన్నే తిడుతున్నావు, నన్నే అంటున్నావు, నన్నే టార్గెట్ చేసినావు, నువ్వు తప్పు చేసినావు, టార్గెట్ చేసినావు. మీకు అర్థం కాలేదు కదా లాజిక్? ఇప్పుడు ఉదాహరణకి నేను గోరింటాకు పెట్టుకోవద్దు అని తెలుసు నీకు. చేతులకు పెట్టుకున్నాక మెడదాకా పెట్టుకొని వచ్చున్నావు, ముంగట వచ్చి సంఘంలో కూర్చున్నావు. నీకు తెలుసు ఏం రాబోతుంది ఇక్కడ నుంచి. తెలుసా తెలీదా? నువ్వు చేసింది మేలైంది కాదు, వాక్యవిరుద్ధమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖడ్గమే వస్తుంది. సరే, వారు ఊరకనే ఖడ్గాన్ని ధరింపరు. చేసిందే వాక్యవిరుద్ధమైన పని, ఖడ్గాన్ని ఆహ్వానించు. ఎసర్నో వాక్య విరుద్ధంగా చేయబడిన ప్రతి కార్యానికి మమ్మల్ని అంటాడు. అరే ఇది వాళ్ళకి అప్పచెప్పబడిన బాధ్యత, పని ఇదే. వారు కీడు జరుగుతున్నప్పుడు, మేలైనది చోటు చేసుకోలేనప్పుడు, వాక్య విరుద్ధమైన జరుగుతున్నప్పుడు ఖడ్గాలే వదలాలి. అంతేనా? జుట్టుకు రంగేయద్దు, వేసుకున్నాక ఖడ్గానే వస్తుంది ఇక్కడికి వెళ్ళి. అంతే, చేసేదేం లేదు. ఇక నువ్వు చేసేదంతా చేసి మమ్మల్ని ఏమనొద్దు అనుకుంటే కాపరిని గుడ్డోని చేద్దామనా? వాడు కళ్ళు మూసుకోవాలనా మనం కోరుకునేది? కాదు కాదు కాదు. మనం వాక్య విరుద్ధంగా ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా వారికి భయపడాల్సిందే, తిడతారని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, వారు ఖడ్గాలు ఇసరాల్సిందే, మనం కోసుకుందని సరి చేసుకోవాల్సిందే. ఆమేన్. అయ్యా, ఇవి ఇంకా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ప్రస్తుతం మన వర్తమానికి ఏది చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని తమను తాము చెప్పుకొంచిన ప్రతి ఒక్కరూ ఈ కార్యాలు నెరవేర్పు జరిగించకుండా, ఎందుకంటే సేవకులకు ఎప్పుడు భయపడతావు? ప్రతి అధికారం దేవుడు ఇచ్చేదనయ్యా అని నమ్మి అక్కడ భయపడతావు. ఒకరికొక ఎప్పుడు భయపడతావు? క్రీస్తునందు ఉండేటువంటి భయమునకు లోబడి ఒకరికొకరికి లోబడతావు. యజమానునికి మొండితనం కలిగిన వాడికైనా సరే యెహోవా నన్ను ఏ స్థలం నుంచో ఆ స్థలం నుంచి నేను అతన్ని ఆరాధించాలని చెప్పి వాడికి లోబడతావు. మరియు భర్త నా క్రీస్తు యొక్క స్థానంలో సారూప్యంగా పెట్టబడినటువంటి స్థానం ఇది, నన్ను పోషించడానికి, నా పైన అధికారం పెట్టడానికి, ఆదాము యొక్క ఏదేను తోటలో నన్ను ఏలుటకై నాకు దేవుడిచ్చినటువంటి శాపంలో ఇది భాగమైనది కాబట్టి ఇతనికి నేను భయపడాల్సిందే అని నువ్వు భయపడాలా. అంతేకాకుండా తల్లిదండ్రులకు భయపడాలా. ఇవే ఒక్కటి లేకపోయినా నాలో దేవుడి యొక్క యెహోవా యందు కలిగించేటువంటి భయభక్తులు కలిగే ఆత్మ నాలో ఉంది అనుకోకు. ఇవి కాకుండా ఏ భయాలున్నా ఆ పిరికితనం గల ఆత్మే. ఇవి మానాలను దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణులుగా చేయవు. నా మాట వింటున్నారా? దేవునిలో పరిపూర్ణులు చేసేటువంటి భయాలు ఇవి. సేవకుడు అంటే భయము, ఒకరికొకడు లోబడుట, యజమానుడికి భయము, భర్త ఎడల భయము, తల్లిదండ్రుల ఎడల భయం కలిగి ఉన్నప్పుడు యెహోవా యందు ఉండేటువంటి దైవీకమైన ప్రేమలో మీరు పరిపూర్ణులు అవుతారు. పరిపూర్ణత కావాలా అయ్యా? ఆ ప్రేమ కావాలా? అవి లేకుండా రాలేరు కదా. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే దైవికమైన ప్రేమ మనందరికీ అవసరమై ఉన్నది. ఇది పొందుకోవడానికి దేవుడు తన ఆత్మ యొక్క శక్తి మీ అందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా అటువైపు వెళ్ళలేదండి, ఇంకా అటువైపు వెళ్ళలే, అటువైపు ఉన్నాయి. ఇంకా మీకు అర్థమైందా? పిరికితనం గల ఆత్మ వల్ల వచ్చేటువంటి భయాలు ఇంకా ఉన్నాయి, అయిపోలే వర్తమానము. అంటే ఇప్పుడు అయిపోయింది, తర్వాత వర్తమానం ఉంది అంటున్నారు. మోకరించండి, మొహాలు షాకేనే. దేవుడు మళ్ళీ దీవించును గాక. నా మాటల వల్ల మీకు గాయం కలగవచ్చు, కానీ మీ పట్ల ఖడ్గాలు విసరాలన్నదే దేవుడు ఇక్కడ కొంతమందికి ఇచ్చిన ఉద్యోగము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయినను మీ మనసు గాయపడినందుకు నన్ను క్షమించండి హృదయపూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి ప్రభా, భూమిని ఆకాశంలోను సమస్తాన్ని కూడా ప్రభా నీ నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి సృష్టికర్త, నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా.
ఇగోను నమ్మదగినటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఆమేన్. ఉదయం మొదలుకొని ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు కూడా ప్రభా నీ జీవ సంబంధమైనటువంటి ప్రభా మాటలతో ప్రభా మేమేమై ఉన్నామో ప్రభా మాకు జ్ఞాప్తికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం. అవును ప్రేమ నీకు స్తోత్రాలు. ఆ యొక్క దైవ ప్రేమను గురించి ప్రభా ఆ యొక్క అగాపే ప్రేమ ఏమై ఉంటున్నదో ప్రభా ఆ యొక్క గుణలక్షణములను ప్రభా చూడవలసినటువంటి విధానములను గురించి నాతో మాతో మాట్లాడి ఉంటున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ప్రభా ఇవి ఏ గుణలక్షణములు ప్రభా వెలువడతాయో ప్రభా ఇగో వాటన్నిటిని మాకు వివరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అవును ప్రభా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి ఎడల ప్రభా ఇగో యెషయానికి వందనము స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రుల పట్ల ప్రభా భయమును కలిగి ఉంటారని ప్రభా, భర్త పట్ల భయమును కలిగి ఉంటారని ప్రభా, ఇగో సేవకుల పట్ల భయమును కలిగి ఉంటారని ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇగో యజమానుల పట్ల ప్రభా భయము కలిగి ఉంటారని ఏకీభవించండి. దేవానికి స్తోత్రాలు. సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రభా లోబడి ఉంటారని నువ్వు మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రాలు. అలనాడే ప్రభా ఇగో నీ గ్రంథంలో నువ్వు ఇచ్చినటువంటి దేవుడు ప్రభా అవి యోసేపులో ప్రభా నువ్వు ప్రభా భద్రపరిచిన దేవుడు వాయించినావు. అవును ప్రభా నీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండబట్టే ప్రభా ఇగో దేవా ఆశ నిగ్రహంను కలిగి ఉంటా ఉంటున్నాడు ప్రభా, ప్రేమను కలిగి ఉంటా ఉంటున్నాడు ప్రభా, శక్తిని కలిగి ఉంటా ఉంటున్నాడు ప్రభా. స్తోత్రాలు. ఈ దినాల్లో కూడా ప్రభా నీకు వందనము స్తోత్రాలు ప్రభా. ఇగో అదే ఆత్మను కలిగి ఉన్నటువంటి మేము కూడా ప్రభా ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి వారిగా ఉంటున్నాము ప్రభా. నీకు వందనము స్తోత్రాలు. కానొక స్థితిలో ప్రభా ఇగో వాటిని ప్రభా మేము మర్చి ఉంటుండగా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మేము మమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికే ప్రభా ఇగో వీటన్నిటిని మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, వీటన్నిటిని ప్రభా మాకు విశదపరుస్తున్నటువంటి దేవుడు కనుక ప్రభా ఎంత మాత్రమును ప్రభా దుష్టుడు దొంగలించకుండా ప్రభా మా హృదయంలో ప్రభా దీన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇగో అన్నిటి విషయంలో ప్రభా మేము ఏ విధంగా ఉన్నామో ప్రభా ఇగో భయం కలిగినటువంటి ఆత్మని కలిగి ఉంటా ఉంటున్నామా, పిరికితనం కలిగినటువంటి ఆత్మలో మేము ఉండకుండా ప్రభా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆత్మను మేము ధరించుకుంటూ నీ కృపను అనుగ్రహించు. ఆమేన్. సహాయము దయచేయి దేవానికి స్తోత్రాలు. ఇవి అనేక సంగతులతోనూ మాట్లాడినటువంటి దేవుడు ప్రభా ఇగో ఈ సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏదైతే నాలో మాలో కొదవగా ఉంటున్నదో ప్రభా దాన్ని ప్రభా వృద్ధిపరచమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభా మేము ఎప్పుడైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటామో ప్రభా ఇగో వాటిని వృద్ధి చేయవాడవు నీవే ఇచ్చినావు ప్రభా. ఇగో మాలో దాన్ని వృద్ధిపరచమని ప్రార్థిస్తా ఉంటున్నాం. అవును ప్రభా ఇగో స్త్రీలైనటువంటి వారు ప్రభా యేసయ్య భర్తకు ఏ విధంగా లోబడవలసి ఉంటున్నదో ప్రభా ఇగో భర్తలైనటువంటి వారు స్త్రీలను ఏ విధంగా ప్రేమించవలసి ఇగో దేవా మా పరలోకపు తండ్రి నువ్వు సమస్తాన్ని బయలుపరిచినటువంటి దేవుడు. అవును దేవా ఇగో ఆ విధంగా మేము ఉన్నామా లేదా అని ప్రభా ఒకసారి మమ్మల్ని మేము యోచించుకున్నప్పుడు నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. మేము ఎక్కడైతే బలహీనులమో ప్రభా అక్కడ మమ్మల్ని బలపరచు దేవుడు. ఆమేన్. అవును ప్రభా మేము ఎక్కడైతే శక్తిహీనులమో ప్రభా మాకు అక్కడ శక్తిని దయచేవాడు ప్రభా. ఇగో ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మాకు అలాంటి ప్రభా ఆదరణను కలుగజేయమని ప్రార్థిస్తాను, అలాంటి కృపణీయమని ప్రార్థిస్తా ఉంటున్నాను. సహాయం దయచేయండి. ఇగో నీ సేవకుడి ద్వారా ప్రభా మీరు నిలబడి ప్రభా అతన్ని మరుగు చేసి ప్రభా ఇగో యేసయ్యానికి వందనము స్తోత్రాలు. అనేక విషయాల్లో ప్రభా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా. వాటిని చూసినప్పుడు ప్రభా ఇగో మేము అన్నింటిలో బలహీనులమే ప్రభా స్తోత్రాలు. కానీ మేము ఎక్కడ బలహీనులమో ప్రభా అక్కడ మమ్మల్ని బలపరచు దేవుడు. స్తోత్రాలు. మీకు భార్యమైనటువంటి మేము ప్రభా నీకు లోబడవలసినటువంటి అవును ప్రభా మా పరలోకపు భర్తవు నీవై. అవును నాయన. మేము ప్రభా లోబడే భాగ్యము మాకు దయచేయండి ప్రభువా. శరీర సంబంధమైనటువంటి భార్య భర్తలే ప్రభా ఆ విధంగా లోపడవలసినటువంటి స్థితి ఏంటి ప్రభా. ఆత్మ సంబంధమైనటువంటి మా భర్తకు మేము ఇంకా ఎంతో విధేయత కలిగినటువంటి వారిగా ఉండవలసి అనేక విషయాలు ప్రభా అవిధేయత చూపినటువంటి వారిని ప్రభా. అయినను మా ఎడల మిక్కిలి ప్రేమ కలిగి ప్రభా మరొకసారి ప్రభా అవును నాయన అవకాశం ఇచ్చి ఉంటున్నావు ప్రభా. లోబడుటకు ప్రభా తగిన సమయం అనుకూలపరుస్తా ఉంటున్నావు ప్రభా. ఇవన్నిటి విషయంలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే భాగ్యం దయచేయండి. అవును ప్రభా పూర్ణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది యేసయ్య సమయమున ప్రభా నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనములు ప్రభా. ఇంకను దేవానికి స్తోత్రాలు. మాలో ఉన్నటువంటి అనేక తప్పిదములను ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని ఉంటున్నాం. మమ్మల్ని మన్నించమని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఆ యోసేపు ఏ విధంగా అయితే ప్రభా పరిపూర్ణుడిగా ప్రభా నువ్వు ఉంచి ఉంటున్నావో ప్రభా, నీకు సాదృశ్యంగా ఉంచి ఉంటున్నావో ప్రభా, ఈ యొక్క చివరి దినాల్లో కూడా ప్రభా నీ భార్యను ఆ విధంగానే ఉండాలని నువ్వు కోరుకున్నటువంటి దేవుడు కనుక ప్రభా మేము ఆ విధంగా సిద్ధపడే భాగ్యం. అవును దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ మాటలను ప్రభా మాలో ఫలింప చేయండి ప్రభా. అది ప్రభా క్రియల రూపకంగా, అది ఫలాల రూపకంగా ప్రభా కనబడవలసినటువంటి స్థితి ఒకటి ఉన్నది ప్రభా. దాన్ని కనబరుచున్నట్లు ప్రభా మా ప్రవర్తనలోనేమి, మా భక్తి విషయంలోనేమి ప్రభా ఇవి అయోగ్యంగా ఉండకుండా సహాయం చేయండి. అవును ప్రభా, ముఖ్యంగా ప్రభా అన్నింటిలో ఏ ప్రభా మేము పడిపోయినటువంటి వారు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక శ్రమల్లో ఇబ్బందులు ఎక్కడ ఉన్నప్పటికీ అవును యేసయ్యా నీ యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపును ఏ విధంగా అయితే ప్రభా నువ్వు శక్తిమంతుడిగాను నిలబెట్టి ఏది నచ్చినప్పటికీ నీ యందు ప్రభా యేసయ్యా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అతన్ని ప్రభా రాజుగా నిలబెట్టినట్టు అనేక తప్పిదములు ఉన్నప్పటికీ అవును ప్రభా కేవలం నీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం దయచేయండి నాయన. ప్రభా నిలబెట్టేటువంటి దేవుడు. అవును ప్రభా, ఆ విధమైనటువంటి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రభా ఇక ముద్రింప చేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని ప్రభా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇవి అనేక విషయాలు ప్రభా మమ్మల్ని గాయపరిచినప్పటికీ ప్రభా మా నిజమైనటువంటి స్నేహితుడా, ఇగో చెలికాడైతే ముద్దులే పెడతాడు ప్రభా, ఇగో స్నేహితుడైతే ప్రభా నిజమైనటువంటి స్నేహితుడైతే గాయాన్ని చేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆమేన్ ఆమేన్. ఆ విధంగానే మా నిజమైన స్నేహితుడు కాబట్టి మాకు గాయాన్ని చేసినటువంటి దేవుడు ప్రభా, దాన్ని మార్గే శక్తిమంతుడు కూడా నీవే కనుక ప్రభా. ఇగో వీటికి మేము ప్రభా మా యొక్క ముఖములను మేము చిన్నబుచ్చుకోకుండా ప్రభా ఇగో దాన్ని సరిచేసుకునే భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇగో మాలో ఆ తప్పిదములు అనేకంలో ఉంటుండగా ప్రభా వాటిని సరి చేసుకునేటువంటి అవకాశమును భాగ్యమును మరొకసారి మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇకనైనా నువ్వు ప్రభా నీ వైపు తిరిగే భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయండి. ఇగో విన్నటువంటి ఈ మాటలను ప్రభా మా ప్రాణంలో నుంచి ప్రభా ఫలభరితం చేసి ప్రభా దాన్ని ఫలాల రూపకంగా ప్రభా మేము ఇతరులకు కనబరుచున్నట్లు ప్రభా, ఇగో ఇతరుల కంటే మనుషులకు కాదు కానీ ప్రభా మమ్మల్ని చూస్తున్నటువంటి మా దేవుడు అయినటువంటి నీకు ఇష్టలుగా ప్రభా వాటిని ఫలింపజేసేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కొద్ది మాటలను నాలో మాలో ఫలింపజేసి ప్రభా వాటి ప్రకారంగా జీవించేటువంటి ప్రభా నీ పరిశుద్ధాత్మతో శక్తితో మమ్మల్ని నడిపింపజేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. మీరున్న చోట అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నాడెన్నడు మారని ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నాడెన్నడు మారని ప్రేమ, లాలించు ప్రేమ అది ఓదార్చు ప్రేమ, లాలించు ప్రేమ అది ఓదార్చు ప్రేమ, ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడమన్నా, ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడమన్నా, ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును, ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను పాడలేనంత ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును, ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వత
మైనా యేసు ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ శాశ్వతమైన యేసు ప్రేమ డంబము లేని ప్రేమ మత్సరపడని ప్రేమ సర్వము అర్పించిన అగాపే ప్రేమ సర్వము అర్పించిన అగాపే ప్రేమ ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. పరిశుద్ధుడా ప్రేమామయుడా మేము ఏమి చెప్పినా మీరు మా పట్ల చూపుచున్నాయి మీ ప్రేమకు ప్రభువా. మేము ప్రతిగా ఏ కార్యాన్ని చేయలేము నాయనా. మీరు కోరుకుంటున్నటువంటి ఫలాలు ఫలించుటయే కానీ ఆ విరిగి నలిగిన హృదయమే కానీ మా ప్రాణములు మీకు అర్పించుటయే కానీ మేము ఏమీ చేయలేని వారం నాయన. పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదంటున్నావు నాయన. కానీ కలిగి ఉండవలసినటువంటి భయమునకు కలిగి ఉండకూడని భయమునకు వ్యత్యాసము తెలియకుండానే భ్రమపరచబడుతున్నటువంటి ఆ గుంపులో నుంచి మమ్మల్ని వేరు చేసి మమ్మల్ని సరి చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీ యందు భయభక్తులు కలిగించే ఆత్మ ఉండగా అది ప్రేమకు శక్తికి ఇంద్రియ నిగ్రహమునకు కారణమవుతుంది కదా నాయన. అవును ప్రభువా, తల్లిదండ్రుల ఎడలను యజమానుల ఎడలను భర్తల ఎడలను ఒకరికొకరికి లోబడుటలోను కాపరులకు లోబడుటలోను నాయన నిజముగానే ఈ ఫలాలు ఈ యొక్క సూచనలు మాలో లేకుండా మీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నామని మేము చెప్పుకోవడం కూడా పాత్రులము కాదు నాయన. కృపగల దేవా, మీ యందు పరిపూర్ణము చేయబడినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించండి. ఆ దైవీకమైన ప్రేమలో మేము ఎదుగులాగున మేము సమస్తమును సర్వమును జయించి నీ కోసము జీవించేటువంటి ఆ వెలుగులో మేము నివసించలాగున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభువా, మీరు నాయన మేలు కలుగుట కొరకే అధికారులుగా నియమించబడిన వారే దేవుని పరిచారకులు. వారు మేలు కలుగుటకై తప్పు చేయబడుచున్న చోట ఖడ్గములు కత్తులే విసురుతారంటా ఉన్నావు నాయన. ఆ కత్తుల వలన ఏ ఒక్కరు కూడా ప్రభువా నాయన కయ్యును చిన్నబుచ్చుకున్నట్టుగా ముఖాలు చిన్నబుచ్చుకోకుండా నాయన ఇజ్రాయేలీలు ప్రభువా గుడారాల్లో సనిగినట్టుగా సనుగుకోకుండా దానికి లోబడి ప్రభు ఆమె నన్నులాగున ఆ సహోదరి హెట్టి రైట్ వలె ఆశీర్వాదాలు పొందులాగున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. నీ ప్రేమైన పిల్లలు సమకూర్చబడి ఉన్నారు ఆయన. వీరందరూ వీరి కుటుంబాన్ని చక్కగా కట్టుకునేలాగున వీరును వీరింటి వారందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగున వీరు చేస్తున్న జీవనోపాధి పనుల్లోనూ రాకపోకల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ ఆత్మీయ విషయాల్లోనూ గృహ సంబంధమైనటువంటి ఆత్మీయ నిర్మాణంలోనూ అన్నింటిలో మీ యొక్క నియంతృత్వంలోనే ఉండలాగిన సహాయం దయచేయండి. సర్వోన్నతమైన తండ్రి, ఈ యొక్క గుంపుల ప్రభువ ఎవరైనా సరే రోగులుగా ఉండి దేవుని ఎడల ఉన్న విశ్వాసము చేత వాక్యం వినిన తోడనే కలుగు స్వస్థత పట్ల నమ్మకం కలిగి ఉండి తమ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సమయంలో మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. సర్వశక్తివంతమైనటువంటి నీ నామంలో మాకు ఇచ్చిన అధికారంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వీరందరికీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. నీవు చెప్పినట్టుగానే మేము మనపూర్వకముగా నాయన ఏకీభవించి ప్రార్థించాము నాయన. ఇద్దరి ప్రార్థన ఏకీభవించింది కనుక ఇద్దరికంటే ఎక్కువగా ఉన్న వారి యొక్క ఈ ప్రార్థనలు ప్రభు మనవులు ఏకీభవించి ఉన్నవి గనుక నీవు నెరవేర్చినందుకు నీకు వందనాలు. మేము అడిగిన సమస్తమును పొందుకుని ఉన్నామని విశ్వసిస్తున్నాము నాయన. కనికరం చూపండి నాయన. అంతేకాకుండా నీ యొక్క కానుకల పెట్టెలో తమ గుప్పిళ్ళు ధారాళముగా విప్పి కానుకలు సమర్పించుకున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. నీ యొద్ద మాత్రం ప్రభువ ఏ ఒక్కరూ కూడా తండ్రి యేసయ్యా నీకు ఇవ్వవలసిన ప్రతిష్టార్పణలే కానీ దశమ భాగాలే కానీ మొక్కుబల్లే కానీ వాటిని చేయకుండా నాయన నీ యొద్ద దొంగిలించేటువంటి వారిగా ఏ ఒక్కరూ ఉండకుండా ఉండలాగిన సహాయం దయచేయము
నాయన దొంగలకు ఆ రాజ్యంలో స్థానం లేదంటున్నావు గనుక నాయన ఆ డబ్బు కోసం ఆ యవనస్తుడు ఎలాగున తప్పిపోయినాడో అలాగున ఈ మందులో ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఉండలాగున వీరి ఆత్మలతో మీరు మాట్లాడండి ప్రభువా. అంతేకాకుండా దినదినము వీరు నాయన ప్రార్థన యందును నాయన వర్తమానము ధ్యానమునందును బైబిల్ ధ్యానమునందును వీరు ఎడతెగక ఉంటూ సహవాసంలో ఒకరొకరు ప్రేమించుకొనుచు భరించుకొనుచు సహించుకొనుచు ఉత్తేజపరచుకొనుచు క్రమపరచుకొనుచు అగ్నిలో నుంచి ఒకరినొకడు లాక్కొనుచు ముందుకు సాగే భాగ్యం వీరికి దయచేయండి ప్రభు. ఈ సంఘంని ఇంకా మీరు బలపరచమని స్థిరపరచమని హైదరాబాద్లో ఉన్నటువంటి సహవాసులను కొత్తగూడెంలో ఉన్నటువంటి సహవాసులను అంతేకాకుండా ప్రభు ఆ కడపలో ఉన్నటువంటి ఆ సహోదరిని ఆయన ఆ కొత్తపేటలో ఉన్నటువంటి ఆ సహోదరి ఆ సహోదరుడి యొక్క కుటుంబాన్ని ఆయన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. వారిని ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో ప్రభు అనేకులు ఆయన ఈ వర్తమానాలు వింటున్నారు కనుక వారందరూ కూడా వారి సొంత కాపరులకు వారి ఎల్లవేళలా భయభక్తులతో లోబడే భాగ్యం వారికి దయచేయండి. ఈ వర్తమానాలు వారిని భక్తిలో బలపరచడానికే కానీ వారి యొక్క సంఘాలలో ప్రభువ గలిబిలిని రేకెత్తించడానికి ఏమాత్రం ఇది పని చేయకుండా ఉండలేకుండా మీరు కృప చూపండి. అన్నింటిలో మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయం దయచేయమని మీ చిత్తమైతే ప్రభువ రాకడ ఒకవేళ ఈ బుధవార దినములోగా జరగకపోయినట్లయితే మేము మరొకసారి అందరం ఇలా సమూహంగా సమకూర్చబడే అవకాశం మీరు మాకు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.